నేను అత్యంత ద్వేషించే వ్యక్తితోటి డిబేట్ చేయాలనుకునే వ్యక్తితోటి ఇలా డిస్కషన్ చేస్తాను అనుకుని నేను కళ్ళ కూడా అనుకోలేదు. చర్చీలు పాస్టర్స్ అంటే బహువచనం వస్తుంది. ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు? మా రిలేటివ్స్ మొత్తం పాస్టర్స్ క్రిస్టియన్సే. అంటే ఇప్పుడు మీరు మతం మారి మీ అమ్మగారిని మార్చారు. యా, అప్పుడు 2009లో. ఇప్పుడు ఆవిడ Evangelist. సువార్త దండయాత్రలు చేస్తున్నారు. నా గోల్ ఏంటంటే ఇవాంజలిస్ట్ అవ్వాలని. ఇవాంజలిస్ట్ అయితే ఇన్కమ్ ఏమైనా ఉంటుందా పాస్టర్ల లాగా? చాలా ఉంటుంది, ఇవాంజలిస్ట్కి ఎక్కువ ఉంటుంది. మీరందరూ వాలంటీర్స్. ఇప్పుడు సిబిటి అని పెట్టుకోవాలి, అంటే కల్వరి బానిస టీం అంతే కదా. అంటే ఆయన దగ్గర స్కీమ్స్ ఎక్కువ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి. మీకు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా దొరకవు, అన్ని ఆఫర్స్ పెడతారు అనమాట. పాస్టర్లకు ఏదైనా అవసరం పడింది అనుకో, వాళ్ళు మీరు మాకు ఫిజికల్గా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయమని చెప్పేసి అంటారు. అదే విశ్వాసాలకు అవసరం పడింది అనుకో, ప్రార్థన చేద్దాం అంటారు. తర్వాత మీరు ఎవరైతే దేవుడికి కృతజ్ఞత చెల్లించాలనుకుంటున్నారో వాళ్ళు చేయొత్తని అంటాడు. చేయెత్తారు, మీ కమిట్మెంట్ ఇచ్చారు, డబ్బులు ఇవ్వకపోతే వస్తారంటాడు. ఆ టీంలో నేను చేసేవాడిని. కల్వరిలో చేసేటప్పుడు బయటకు పంపించేవారు కాదు, బయటకు పంపించారు. అంటే ఇక్కడ సతీష్ చెప్పేది మీకు నచ్చట్లేదా? చాలా కాంట్రడిక్ట్స్, అసలు బైబిల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చెప్తారు. ఇప్పుడు ఈ కల్వర్ సతీష్ దగ్గర మీకు ఫుల్ టైం చేస్తే 5,000 ఇచ్చారు, మళ్ళీ అందులో దశం భాగం తీసుకోలేదు వాళ్ళు? ఇవ్వాలి కదా. తీసుకున్నారా? అంటే ఇప్పుడు మీకు బైబిల్ చదువుతూ ఉంటే చేంజ్ వచ్చిందా మీకు? అవును. ఏమర్థమైంది? సింపుల్గా చెప్పాలంటే జూదాయిజంకి క్రిస్టియన్స్కి అస్సలు సంబంధం లేదు. రక్షణ టీవీలో లైవ్లో మీరు కొన్ని పాయింట్స్ పెట్టారు, అంటే ఇక్కడ ఇలా ఉంది కదా పాత నిబంధనలో, మరి ఇక్కడ ఇలా ఉంది అని చెప్పేసి మీరు 2 పాయింట్స్ రైజ్ చేశారు. ఎవరితోటి? ప్రవీణ్ పగడాల ఉన్నాడు, వడ్డే నవీన్ అని, బీబు అని. అవునా అని చెప్పేసి నేను తీసి చూస్తే నిజంగానే ఉంది. ఈ యొక్క వీకేఆర్ని గర్వాపస్ చేస్తే చాలు మొత్తం అంత క్రిస్టియన్ మొత్తం బయటపడుతుందని చెప్పి నిజంగా చాలాసేపు నవ్వుకున్నా నేను. గిటార్లు వాయించే వాళ్ళ మీద అమ్మాయిలకి ఏదో స్పెషల్ క్రేజ్ ఉంటుందంట. నాకు చాలా తెలుసు, విత్ ఎవిడెన్స్తో సహా, మసాలా కంటెంట్ రుజువుతో సహా. నేను బైబిల్ ఓపెన్ చేసి మిమ్మల్ని ఏసైన్ చేయగలను నేను అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు మీకు క్రిస్టియానిటీ అనేది ఒక ఆర్టిఫిషియల్గా తయారు చేసిన మతం అనేది అర్థమై దాని నుంచి బయటకు వచ్చారు. ఎస్. మరి సత్యం ఏమిటి? ఇప్పుడు హిందుత్వంలోకి రావాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు? ఓకే, అది ఫైన్, అది మీ రియలైజేషన్. అంటే ఇంత డేర్ చేసి బయటికి పబ్లిక్లోకి రావడానికి చేసిన ఫోర్స్ ఏంటి? వాట్ ఈస్? నాకు రివెంజ్ మూడ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎవిడెన్స్తో సహా. ఇప్పుడు క్రిస్టియానిటీ కన్నా మ్యానుస్క్రిప్ట్స్ అనేది ఏం లేవు, ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ ఏం లేవు. ఇప్పుడు ఏం అందుబాటులో లేవా? ఏం లేవు. ఒక్కటింది ఎంత డెబిట్ కార్డ్ మీద ఉంటుంది ఆ సైజ్, అది దొరికింది మ్యానుస్క్రిప్ట్స్. మిగతా అన్ని కాపీ టు కాపీ వచ్చినట్టు అవన్నీ. ఇప్పుడు ఏ అంశం మీద డిబేట్ చేస్తారు ఒకవేళ పాస్టర్లు వస్తే? ప్రాఫెసిస్. నా మెయిన్ గోల్ ప్రాఫెసిస్. పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు యేసుకి అవి వర్తిస్తాయా లేదా? అవును. అందరికీ నమస్కారం. క్రైస్తవ మాఫియా వలలో చిక్కి చాలామంది మత మార్పిడికి గురవుతూ ఉంటారు. కొంతమంది ఆ కబంధ హస్తాలని తెంచుకొని బయటపడి అసత్యం నుండి సత్యంలోనికి, అజ్ఞానం నుండి జ్ఞానంలోనికి వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనతో పాటు ఒక సోదరుడు రమేష్ ఆళ్లగడ్డ నుండి, ఆయన ఈ క్రైస్తవ మాఫియా నుండి బయటకు వచ్చారు. అలా అని చెప్పి హిందుత్వంలోకి రాలేదు, అది అసత్యం అని నిర్ధారణ చేసుకుని దాని నుండి బయటకు వచ్చేశారు. సత్యం ఏమిటి అని అన్వేషించే ఆ దారిలో ఉన్నారు ప్రస్తుతం. అయితే ఈ అసత్యంలో ఉన్నప్పుడు, ఈ క్రైస్తవ మాఫియాలో ఉన్నప్పుడు ఆయన విశేషంగా ఈ ప్రముఖులైనటువంటి పాస్టర్లతో కొంతమందితో వాళ్ళ చర్చిల్లో కలిసి పనిచేయటం, తను కూడా బహుశా ఒక పాస్టర్ అవ్వాలి అనే ఒక ధ్యేయంతో కూడా ఉన్నారు. ఈ వివరాలన్నీ కూడా ఆయన ద్వారా తెలుసుకుందాం. ముందుగా స్వాగతం బ్రదర్. నమస్తే. మీ వివరాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అన్న. ముందుగా నేను అత్యంత ద్వేషించే వ్యక్తితోటి డిబేట్ చేయాలనుకునే వ్యక్తితోటి ఇలా డిస్కషన్ చేస్తాను అనుకుని నేను కళ్ళ కూడా అనుకోలేదు. ఎందుకంటే మీరు ఫస్ట్ పాయింట్లో ఉంటారు, ద్వేషించే వ్యక్తిలో. నేను క్రిస్టియన్గా ఉన్నప్పుడు సో నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు, నన్ను పుషప్ చేయడానికి, ముందుకు వెళ్ళడానికి మీరు ఇచ్చిన సపోర్ట్కి మీకు అండ్ శివశక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలన్న. నా పేరు రమేష్, మా ఊరు వచ్చేసి ఆళ్ళగడ్డ.
నేను బై బర్త్ నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీలోనే ఉన్నాను. నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగాను. మాకు సొంత చర్చిలు ఉన్నాయి. మా వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా రిలేటివ్స్ అందరూ కూడా పాస్టర్సే ఇప్పటికి కూడా. మా కజిన్స్ కానీ మా రిలేటివ్స్ కానీ. చర్చీలు పాస్టర్స్ అంటే బహువచనం వస్తుంది. ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు? మా రిలేటివ్స్ మొత్తం పాస్టర్స్ క్రిస్టియన్సే. అంటే నేను ఫస్ట్ మా మేనత్త వాళ్ళ చర్చిలో నాకు చిన్నప్పుడు మా తాత వాళ్ళతో ఉన్నప్పుడు మా మేనత్త వాళ్ళది పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ మాది. పెంతెకోస్తు అంటే ప్రొటెస్టెంట్లోనే పెంతెకోస్తు కదా. పెంతెకోస్తు అనేది ఒక డినామినేషన్. ప్రొటెస్టెంట్లోనే పెంతెకోస్తు అనేది ఒక డినామినేషన్. దాంట్లో నేను పెరిగాను అది. సో తర్వాత వాళ్ళతో పాటు అలాగే సండే స్కూల్కి వెళ్ళుకుంటూ అక్కడ నేను చిన్నప్పుడే బాప్తీసం కూడా తీసుకున్నాను నేను. అలా తీసుకొని తర్వాత నేను 2009లో హైదరాబాద్కి వచ్చేసి, అంటే నేను 2004లో హైదరాబాద్కి వచ్చాను. 2009లో నా మనస్ఫూర్తిగా నేను క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయాను. అది కూడా పాస్టర్ కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ దగ్గర. మనస్ఫూర్తిగా వెళ్ళడం అంటే అంతకుముందు తెలీదా? అంటే అంతకుముందు అవగాహన లేదు. ఇంకా మా తాతయ్యతో పాటు అలా వెళ్ళేవాడిని. ఎవ్రీడే వెళ్ళేసి ఎవ్రీ సండే వెళ్ళేసి చర్చికి వెళ్ళేసి సండే స్కూల్లో అటెండ్ అయ్యేసి అలా అదే అని చెప్పాను. బట్ మా ఊర్లో ఇంకొక విషయం ఏంటంటే చర్చి లేదు మా ఊర్లో అప్పుడు. కానీ మా ఇంటి మీదనే పైన మైకులు పెట్టేసి ఎవ్రీడే ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్ ఉండేది. మేమే గెదర్ చేసి, అంటే మాది ఒక చిన్న చర్చ్ లాగా మా ఇంట్లే. చర్చి కంటే ముందు మా ఇల్లే చర్చి మా తాత వాళ్ళ దగ్గర అలా ఉండేది. మీ తాత వాళ్ళ టైంలో మత మార్పిడి అయ్యారు? ఎస్ సార్. ఎందుకు, రీజన్ ఏంటి? నాకు తెలీదు. నేను అంటే నాకు తెలిసిన దగ్గర నుంచి వాళ్ళు ఆల్రెడీ క్రిస్టియన్గా ఉన్నారు. అంతకుముందు ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి. నా పేరు రమేష్, మా తాత పేరు రామసుబ్బన్న. వాళ్ళు ఇప్పుడు పేర్లు మార్చుకున్నారు. రాంభూపాలు, రామసుబ్బయ్య, రామ్ గోపాల్, మా అమ్మ పేరు రమాదేవి. ఇట్లా అంటే వాళ్ళు రామభక్తులు ఒకప్పుడు. మాకు ఒక విశేషమైనది కూడా ఉంది. మా ఇంట్లో ఒక పుట్ట ఉండేది, వాళ్ళు పూజలు చేసేవాళ్ళు. అలా అలా ఉండేది, అలా చేసేవాళ్ళంట. బట్ నాకు తెలియదు. నేను పుట్టేసరికి వాళ్ళు ఆల్రెడీ మారిపోయారు. ఎవరు? మా తాత వాళ్ళు. అంటే మీ అమ్మ నాన్న వాళ్ళు మతం మారలేదా? అప్పటికి మారలేదు వాళ్ళు. మా అమ్మ నాన్న వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా అమ్మ, నేను మారిన తర్వాత మా అమ్మ మారింది. ఇప్పుడు మా మమ్మీ ఇవాంజలిస్ట్, కొంచెం ఫేమసే. అవునా? పేరు చెప్పచ్చా? రమాదేవి. కానీ ఇప్పుడు పేరు మార్చుకున్నారు వాళ్ళు. అంటే పేరు మార్చుకుంటారు కదా. యూట్యూబ్లో ఉన్నారు ఆవిడ? ఉన్నారు యూట్యూబ్లో. అంటే ఇప్పుడు మీరు మతం మారి మీ అమ్మగారిని మార్చారు? యా, అప్పుడు 2009లో. ఇప్పుడు ఆవిడ ఇవాంజలిస్ట్, సువార్త దండయాత్రలు చేస్తున్నారు. ఎస్ ఎస్. మరి మీరు బయటకు వచ్చేస్తే ఆవిడ ఎలా సహిస్తున్నారు? వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ తెలీదు. మేబీ ఇప్పుడు మీ ద్వారా తెలిసే అవకాశం ఉందేమో. తెలిసినా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మకి పాస్టర్గా సర్టిఫికేట్ ఇప్పించిందే నేను, పాస్టర్ ట్రైనింగ్ ఇప్పించిందే నేను. లేడీస్కి పాస్టర్ అమ్మగా ట్రైనింగ్లు ఇస్తారా? యా, ఇస్తారు. లేడీస్ వాక్యం బోధించకూడదు కొంతమంది చెప్తా ఉంటారు. అవునవును, కొత్త నిబంధనలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఎన్ని చూడట్లేదు మనం అందరూ. దీని మీద ఒక పాస్టర్ గారు ఏమంటాడంటే, ఆల్రెడీ ఒక మేల్ పాస్టర్ ఉంటే చర్చిలో ఆ పాస్టర్ గారి భార్య పాస్టర్ అమ్మ అయింది తప్ప ప్రత్యేకంగా ఒక పాస్టర్ అమ్మ చర్చి పెట్టకూడదు. యా, ఇప్పుడు నిజంగా పాస్టర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పాస్టర్ అమ్మ అయిపోతుంది. ఎవరు? ఆమె పాస్టర్ ట్రైనింగ్ తీయాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. కానీ ఈయన పాస్టర్ అయితే ఆటోమేటిక్గా ఆమె పాస్టర్ అమ్మ అని చెప్పేసి అంటారు. పాస్టర్ అమ్మ. ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది, మమ్మీ డాడీ. అవును, ఈ మమ్మీ డాడీ ఎప్పటి నుంచో ఉందిగా. అవునా? పిడి సుందరరావుని డాడీ అంటారు వాళ్ళు. ఓకే. వాళ్ళ దాంట్లో నేర్చుకున్న బైబిల్ నేర్చుకునే వాళ్ళు. బెల్లంపల్లి వాళ్ళని కూడా మమ్మీ డాడీ అంటున్నారుగా. అక్కడే మా తమ్ముడు పాస్టర్ ట్రైనింగ్ని ఇప్పించేసి ఇప్పుడు పాస్టర్ అయ్యాడు. ఎవరు? మా తమ్ముడు. మొత్తం వివరాలు చెప్పకూడదు, పేరు చెప్పను కానీ వివరాలు చెప్తాను. ఓకే. ఎంతమంది మీరు ఫ్యామిలీ? నా ఓన్ ఫ్యామిలీ వచ్చేసి నేను, నా చెల్లి, అమ్మ, నాన్న. తమ్ముడు అన్నారు? కజిన్. మా నాన్న వాళ్ళు 4 అన్నదమ్ముళ్ళు. సో వాళ్ళందరికీ కూడా ఒక కొడుకు, ఒక తమ్ముడు. అంటే నాకు కజిన్స్ అనమాట. అలాగా అందులో దాదాపు అందరూ పాస్టర్సే. అంటే ఇప్పుడు మీ నాన్న వాళ్ళ అన్నదమ్ముల్లో వాళ్ళందరూ కూడా మతం మారిన వాళ్ళేనా? ఎస్, అందరూ కూడా. యాక్చువల్లీ మాది షెడ్యూల్ కాస్ట్ అంటారు కదా, ఎస్సీ మాది, మాల. ఓకే. మా ఊర్లో కూడా అందరూ అంటే మేజర్ మనం క్రిస్టియన్లో చూసుకుంటే ఎక్కువ వాళ్ళే ఉంటారు కదా. జనరల్గా ఎస్సీ కమ్యూనిటీ అనగానే ఓ 2-3 తరాలకు ముందే మతం మారిన వాళ్ళు ఉంటారు.
ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే మీ తాత వాళ్ళు మతం మారారు కానీ మీ అమ్మ నాన్న వాళ్ళ తరంలో మతం మారు మీరే మీ అమ్మగారిని మార్చారని చెప్పారు కదా. ఎస్. మరి వాళ్ళు ఎందుకు మారలేదు? మా నాన్న తరపు నుంచి వాళ్ళు బాగా కట్టర్ హిందూస్. మా అబ్బా అంటారు మా సైడు. అబ్బా అంటే ఫాదర్. ఓకే. సో వాళ్ళు బాగా కట్టర్ హిందూ ఉండేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు. నేను ఎప్పుడన్నా అంటే చాలామంది ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీ అనగానే వాళ్ళు డిఫాల్ట్గా క్రిస్టియన్స్ అనే భావనలో ఉంటారు. అవును. ఎస్సీ కమ్యూనిటీలో కూడా మంచి హార్డ్ కోర్ హిందూ ఉన్నారు అని చెప్తున్నారు మీరు. అవును. అంతేనా? మా అబ్బా వాళ్ళు హార్డ్ కోర్ హిందూ వాళ్ళు. ఇప్పటికీ ఇప్పుడు లేరు, చనిపోయారు. ఇప్పుడు తర్వాత వాళ్ళు కూడా మారిపోయారు. ఇప్పుడు క్రిస్టియన్లకి మొత్తం వాళ్ళు కూడా మారిపోయారులే. ఇంకా ఎవరన్నా హిందువులు అనేవాళ్ళు ఉన్నారా మీ కమ్యూనిటీలో అక్కడ ఆ ఏరియాలో? లేరు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది అంటే చెప్పాను కదా, ఫస్ట్ మా ఇల్లే ఒక చర్చ్ లాగా ఉండేది అని చెప్పేసి, తర్వాత ఒకరు వీళ్ళు ఎవరో ఆర్సీఎం రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఫండ్ వేసేసి వాళ్ళు ఒక చర్చ్ కట్టించేసారు మా ఊర్లో. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు చర్చ్ కట్టేసి పెట్టారు. ఇప్పుడు మా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కూడా అందరూ కూడా అక్కడికే చర్చికి వెళ్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఆర్సీఎం వాళ్ళు వచ్చారా? అవును, ఆర్సీఎం. ఇప్పటికి అదే నడుస్తుందా? ఇప్పటికి అదేనండి. మరి ప్రొటెస్టెంట్ అన్నారు? మా ఊర్లో అంటున్నా. మేము మా ఊరికే వెళ్ళాము. మేము మాది ఆళ్ళగడ్డలో చర్చి, మా రిలేటివ్స్ది అది. నేను మా గ్రామం ఆళ్ళగడ్డ పక్కన మా గ్రామం, మా సొంత గ్రామంలో. అక్కడ మీరు చర్చి నడిపిస్తారు? అవును. ఓకే. సరే, చిన్నప్పుడు మీరు మొక్కుబడిగా క్రిస్టియానిటీలోకి వెళ్ళారు. 2009 నుండి మనస్ఫూర్తిగా వెళ్ళానని చెప్పారు కదా. ఏంటి 2009లో వచ్చిన మార్పు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఏరియాలో వెళ్తున్నాను. ఒక బహిరంగ మీటింగ్ జరుగుతూ ఉంది. అప్పుడు నాకు కొత్తగా మ్యారేజ్ అయింది. సో ఆ టైంలో ఏమైందంటే నేను ఆ మాటలు వినేసి అట్రాక్ట్ అయ్యేసి నేను ఆ బహిరంగ సభలోకి వెళ్ళిపోయాను. క్రైస్తవ సభ? క్రైస్తవ సభ, కల్వరి టెంపుల్, సతీష్ కుమార్ వాళ్ళది. ఎక్కడ మీటింగ్ అది? ఖమ్మంలో. సో అక్కడ ఆ మీటింగ్లో అది వినేసి నేను అట్రాక్ట్ అయిపోయి ఆ మాటలకి నేను నమ్మేసి నేను ఇమ్మీడియట్గా విశ్వాసంలో బలపడడం అంటారు. విశ్వాసంలో బలపడ్డాం. అంటే చిన్నప్పటి నుంచి క్రిస్టియన్లో ఉన్నా కూడా అంత ఫోర్స్గా, అంత అట్రాక్టివ్గా, అంత ఫోర్స్ అనేది నాకు రాలేదు. ఎవరు? సతీష్ చెప్తున్నాడా? సతీష్ కుమార్ పెట్టకథలు చెప్తా. అది నేను తర్వాత చెప్దాం అనుకున్నాను, మీరే చెప్పేశారు. సో ఆ మాటలకి నేను అట్రాక్ట్ అయిపోయేసి ఇమ్మీడియట్గా అక్కడ నేను బైబిల్ కొన్నాను. అప్పుడు దాకా బైబిల్ తెలియదు? ఉంది ఇంట్లో, చదవలేదు. ఓకే. అంటే రోజు ఒక అధ్యాయం చదువుకొని ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది కదా, అలా ఉండేది. అంటే మా తాతకి మా వాళ్ళకి చదువు రాదు కదా, ఒక అధ్యాయం కీర్తనలో నుంచి ఒక అధ్యాయం తీసేసి చదవడం, ఒక పాటలు పాడడం, ఇలా ఉండేది అనమాట. మా ఇంట్లో ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉండేటివి, తబలా ఇవన్నీ కూడా ఉండేవి అనమాట. ఆల్మోస్ట్ ఒక చర్చి అనుకోండి, మినీ చర్చి మా ఊర్లో, మా ఇంట్లో, మా తాత వాళ్ళ ఇంట్లో. సో దానికి అట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా నేను లేదు, నిజమైన దేవుడు ఈయనే, నేను దేవుని సేవ చేయాలి, నా జీవితాన్ని దేవునికి అంటే ఆయన ఆల్టర్ కాల్ అంటారు కదా, లాస్ట్లో పిలుస్తారు, మీరు మీ జీవితాన్ని దేవునికి అంగీకరిస్తున్నారు అనుకుంటున్నారా, రండి, లేచి నిలబడండి, నేను మీకోసం ప్రేయర్ చేస్తానని చెప్పేసి అలా పిలుస్తారనమాట. ఆల్టర్ కాల్ అంటారు దాన్ని. ఆ విధంగా నేను వెళ్ళి నేను అప్పటికప్పుడే నేను నా జీవితాన్ని దేవునికి అంగీకరిస్తానని చెప్పేసి అక్కడ జాయిన్ చేసి తర్వాత ఇమ్మీడియట్గా హైదరాబాద్కి వచ్చేసి ఫుల్ టైం మినిస్టర్లో జాయిన్ అయిపోయాను నేను. అప్పటికి మీకు పెళ్ళి అయిందా? అప్పుడే రీసెంట్గా కొత్తగా అయింది. ఇప్పుడు మీ ప్రొఫెషన్ ఏంటి, ఏం చేస్తున్నారు? ప్రజెంట్ అయితే మాకు 2 హోటల్స్ ఉండేటివి. సో కొన్ని అనివార్య కారణాల వల్ల, లాస్ రావడం వల్ల ప్రజెంట్ ఖాళీగా ఉన్నాను. ఓకే. ఇప్పుడు పెళ్ళి అయింది, ఫుల్ టైం వచ్చి యేసు మత ప్రచారం చేయాలనుకున్నారు. అంటే నా గోల్ ఏంటంటే ఇవాంజలిస్ట్ అవ్వాలని. అంతా ఇవాంజలిస్ట్ అయితే ఇన్కమ్ ఏమైనా ఉంటుందా పాస్టర్ లాగా? చాలా ఉంటుంది, ఇవాంజలిస్ట్కి ఎక్కువ ఉంటుంది. ఓహో, అంటే వాళ్ళు ఇంటింటికి తిరుగుతారు కాబట్టి అక్కడ కానుకలు వస్తాయా? అంటే పోయిన తర్వాత, అంటే నా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే పోగానే ప్రే చేస్తే బైబిల్లో పెట్టేవాళ్ళు అనమాట ఇట్లాగా. లేదా ఇంకోటి మీకు ఒక జోక్ మీరు ఏనేమంటారు, పెంతుకొస్తల ఆఫరింగ్ అని అంటే సెకండ్ ఇస్తారు అనమాట. ఆ సెకండ్లో లోపల షేక్ హ్యాండ్లో లోపల మనీ ఉంటుంది. ఇట్లా తీసేసి ఇలా సెకండ్ ఇస్తారనమాట. అది వచ్చిందనుకో, అంటే వాళ్ళకి టచ్ అయిందనుకో ఆ మనీ, అప్పుడు వాళ్ళు ప్రేయర్ ఎక్కువ సేపు చేస్తారు. దాన్ని పెంతుకొస్తల సెకండ్ అంటారు. డ్రగ్స్ కోడ్ లాగా ఉంది ఇది అసలు. అలాగే చేస్తారు వాళ్ళు, అంటే బయటికి కనిపించారు అనమాట, దాన్ని అలా చేసేవాళ్ళు అనమాట. మరి ఆ టచ్ అయ్యేది చిన్న కాగితమా పెద్ద కాగితమా ఎట్లా తెలిసింది వాళ్ళకి? అది వాళ్ళకు బాగా ట్రైనడ్ ఉంటారేమో నాకు తెలిసి, మేబీ ఉండొచ్చు. ఓకే. అట్లా ఇవాంజలిస్ట్ అయితే
అంటే మీరు మనస్ఫూర్తిగా యేసు మత ప్రచారం చేయాలనుకున్నారా? ఇవాంజలిస్ట్ అయితే ఎక్కువ సంపాదన ఉంటుంది అనుకున్నారా? అసలు లేదు లేదు, అప్పుడు నేను హృదయపూర్వకంగానే దేవుని మీద చాలా సీరియస్గా, చాలా అంటే చాలా సీరియస్గా. అంటే మీరు నమ్మరు, మాకు ఇక్కడ హైదరాబాద్లో మా ఇంటి పక్కల ఒక కొండ ఉంటుంది. బాప్తిజం తీసుకున్నాక యేసయ్య 40 days ఫాస్టింగ్ ఉంటారు కదా కొండకి వెళ్ళేసి, ఆ విధంగా నేను వెళ్ళేసి అక్కడ కొండలోకి వెళ్ళి ప్రేయర్ చేసేవాడిని. అంత సిన్సియర్గా ఉండేవాడిని నేను. అండ్ ఇంట్లో కూడా మాది చిన్న ఇల్లే, బట్ నేను ఒక చెక్క అడ్డు పెట్టేసి అక్కడ 3 days అంటే నో ఫుడ్ నో వాటర్. ఎందుకు కొండకి? ఇప్పుడు బైబిల్లో యేసు పగటిపూట మనుషులు ఎదుట బోధించుచు, రాత్రిపూట కొండకి వెళ్ళి ప్రార్థించుచుండెను అని. అదే ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను అలా వెళ్ళేవాడిని అనమాట. బాప్తిజం తీసుకున్నాక ఎప్పుడు తీసుకున్నారు బాప్తిజం? 2000 చిన్నప్పుడు మాకు అక్కడ ఇచ్చారు, బట్ అది అవగాహన లేదు. 2009లో నేను కల్వర్ టెంపుల్లో మళ్ళీ బాప్తిజం తీసుకున్నాను. సతీష్ ఇచ్చాడా? సతీష్ ఇచ్చారు, ఆయన ఇచ్చారు. అంటే నీళ్ళలో ముంచాడు సతీష్? నీళ్ళలో ముంచారు. అప్పుడు కుకట్పల్లిలో ఉండేది ఆఫీసు. సో అక్కడ మీతో పాటు ఎంతమందిని ముంచాడు ఆ రోజు? గుర్తులేదు కానీ చాలామంది వచ్చారు. అప్పుడు ఇంకా ఇప్పుడంత డెవలప్ అవ్వలేదు అప్పుడు అది. అప్పుడు నైనా గార్డెన్లో ఉండేది అనమాట కల్వర్ టెంపుల్. నైనా గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ ముంచడం అక్కడే నైనా గార్డెన్స్లోనే ముంచేవాడా ఇంకెక్కడన్నా? లేదు, ఆఫీస్లో దానికి ఎదురుగానే ఆఫీస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు టీవీఎస్ షోరూమ్ ఉంది కూకట్పల్లిలో, అక్కడ ఆఫీస్ ఉండేది. ఆ ఆఫీస్లో అక్కడ నీటి తొట్టి పెడతారు. జస్ట్ నీటి తొట్టి కూడా కాదు, అంటే అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అది ఫస్ట్ ఫ్లోర్లో ఒక జస్ట్ ఇట్లా స్విమ్మింగ్ పూల్ లాగా ఒకటి కట్టేసి దాంట్లో వాటర్ వేసేసి అందులో బాప్తిసం ఇచ్చేవారు. ఓకే. తర్వాత ఇంకా ఫుల్ టైం ఫస్ట్ సిఎస్లో జాయిన్ అయ్యాను. సిఎస్టీ అంటే కల్వరి సోల్జర్ టీమ్ అని చెప్పేసి ఉంటుంది. కల్వరి సోల్జర్ టీమ్ ఏం చేస్తారు మీరు? యుద్ధాలు చేస్తారా? అంటే అందులో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. నేను పార్కింగ్ టీంలో చేసేవాడిని. కొందరు వంట వండుతారు, కొందరు పార్కింగ్ చేస్తారు, కొంతమంది బుక్స్ అమ్మే దాంట్లో, ఇట్లా చాలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. నేను పార్కింగ్ టీంలో చేసేవాడిని. మీరందరూ వాలంటీర్స్. ఇప్పుడు సిబిటి అని పెట్టుకోవాలి, అంటే కల్వరి బానిస టీం అంతే కదా? వెట్టి చాకరీ కదా మీకు, అక్కడ జీతం బత్యం లేకుండా వెట్టి చాకరీ చేపిస్తాం. అంటే వచ్చే మత మార్పిడి అయ్యే గొర్రెలందరి దగ్గర అవునవును వాడు పాలు పిండుకుంటూ మంచి బిజినెస్ మ్యాన్ ఆయన. అసలు ఎవరికి తెలియదు ఆయన అంత మైండ్ సెట్ ఏంటి అనేది, ఎంత స్మూత్గా ఎలా మాట్లాడాలి. ఇంతకుముందు ఏం బిజినెస్ చేసి ఉంటాడు సతీష్? నాకు తెలీదు. చిట్టీల వ్యాపారం ఏమైనా చేశాడా? అంటే చిట్టీలు సతీష్ క్రిస్టియన్సే. అవునవును, చిట్టీలు సతీష్ అని చెప్పేసి అంటారు క్రిస్టియన్సే. అవును, చూశాను, నేను కూడా వీడియోలు చూశాను. చిట్టీలు సతీష్ అంటారు. అంటే ఆయన దగ్గర స్కీమ్స్ ఎక్కువ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి. మీకు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కూడా దొరకవు, అన్ని ఆఫర్స్ పెడతారు అనమాట. ఈ వారం ఏ ఆఫర్ ఉందో చూసుకోవటమే వెళ్ళి, అంతే. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఆఫర్స్ పెట్టేస్తారు అనమాట. ఎలా ఉంటే ఆఫర్ లేదని ఒకటి చెప్పండి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీరు ఈ బైబిల్ కొంటే మీకు ఈ బుక్ ఫ్రీ. ఈ బుక్ నా జీవితాన్ని మార్చేసిన బుక్. ఆ బుక్ గురించి హైలైట్ చేస్తారు అనమాట. అట్లా ప్రతి సండే ఒక బుక్ గురించి చెప్తారు. ఇప్పుడు అన్ని వేల మందికి నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడని చెప్పి అంటగడతా ఉంటాడు కదా. ఇంకా ఒక్క సతీష్ అన్న తయారయ్యాడా ఆ చర్చికి వచ్చే ఫాలోవర్స్లో? లేదు కదా. లేదు అసలు. ఎట్లా ఉంటుందంటే, ఈ శాలెం రాజు అనేవాడు కూడా ఎట్లా చెప్తా ఉంటాడు, నన్ను దేవుడు ఆశీర్వదించాడు, నేను బాగా సంపాదించాను, బాగా బాగుపడ్డాను, కాబట్టి మీరు క్రైస్తవ మతంలో ఉండండి అంటాడు. నువ్వు బాగుపడితే వాళ్ళు ఎందుకు ఉండాలి? అంతే కదా. మళ్ళీ వాళ్ళ కష్టాలు తీరట్లేదు కదా అంటే నువ్వు సహించు, భరించు. ఇందులో ఒకటి నేను యాడ్ చేశానన్నా, పాస్టర్లకి ఒక రూల్ ఉంటుంది, విశ్వాసులకు ఒక రూల్ ఉంటుంది. పాస్టర్లకు ఏదైనా అవసరం పడింది అనుకో, వాళ్ళు మీరు మాకు ఫిజికల్గా, ఫైనాన్షియల్గా హెల్ప్ చేయమని చెప్పేసి అంటారు. అదే విశ్వాసాలకు అవసరం పడింది అనుకో, ప్రార్థన చేద్దాం అంటారు. అలా చేస్తారు. అండ్ అందులో కూడా మీకు ఆన్సర్ రాలేదా, మీది ఏదో లోపం ఉంది, మీరు దశంభాగం ఇవ్వలేదు, మీరు 10% ఇస్తే మీకు 100% దేవుడు దానికి డబుల్ 100 times మీకు ఎక్కువ ఇస్తాడు. ఇలా కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి ట్రైనింగ్లో ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎలా మాట్లాడాలి ఏంటి అనేది. ఓకే. మరి కల్వరి బానిస టీంలో ఎన్ని సంవత్సరాలు చేశారు? 2 years చేశాను. సిఎస్టీలో చేసేటప్పుడు దానికైతే డబ్బులు ఉండవు. ఫుల్ టైం మినిస్ట్రీ. అంటే నేను ఆఫీస్లోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ 11 వరకు, మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 11 వరకు అక్కడే ఉండేవాడిని నేను. అప్పుడు మాకు ఒక గిఫ్ట్, అంటే శాలరీ అన్నారు వాళ్ళు, గిఫ్ట్ అంటారు, ఒక ఓచర్లో పెట్టేసి ఒక 5,000 ఇచ్చేవారు అప్పుడు. ఫుల్ టైం అంటే మీరు ఏం చేసేవారు ఆఫీస్లో? ఫస్ట్ నేను ప్రేయర్ టీంలో ఉన్నాను. ప్రేయర్ టీంలో అంటే అప్పుడు ఈయనవి ప్రోగ్రామ్స్ వచ్చేటిగా, శుభవార్త, రక్షణ, ఇట్లా ఛానల్లో. అందులో ఫోన్ నెంబర్ వస్తారు కదా, వాళ్ళు ప్రేయర్ కోసం అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి నేను ప్రేయర్ చేసేవాడిని. ఆ తర్వాత నన్ను స్పాన్సర్ టీంలో వేసారు.
స్పాన్సర్ టీంలో అంటే మాకు ఒక లిస్ట్ ఇస్తారు, మొత్తం ప్రింట్అవుట్ తీసేసి అందులో నెంబర్లు పేర్లు ఉంటాయి. వాళ్ళకి ఫోన్ చేసి స్పాన్సర్ చేయండి అని చెప్పేసి డబ్బులు అడగాలి. అలా రోజుకు ఒక 100 కాల్స్. నేను ఒక్కనే, ఇంకా నా పక్కన ఇంకా చాలామంది ఉంటారు. అట్లా అది వాళ్ళు ఎలా వస్తారు ఆ నెంబర్లు ఏంటంటే, సండే ఎవ్రీ సండే ప్రతి సర్వీస్ అయిపోయిన తర్వాత ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు రండి, నేను మీతో మాట్లాడతాను, మీరు పక్కకు రండి, మీకు టీ ఇస్తాను, స్నాక్స్ ఇస్తారు అని చెప్పేసి పిలుస్తాడు. పక్కకు పిలుస్తాడంట. ఎంతమంది ఎవరో చెప్పారు మన గర్వాప్సి వీడియోలో. అవునా? అవును, అది నిజమే. అది తర్వాత మీరు ఎవరైతే దేవుడికి కృతజ్ఞత చెల్లించాలనుకుంటున్నారో వాళ్ళు చేయొత్తని అంటాడు. అవును, చెయ్యెత్తారు, మీకు కమిట్మెంట్ ఇచ్చారు, డబ్బులు ఇవ్వకపోతే వస్తారంటాడు. ఆ టీంలో నేను చేసేవాడిని. ఓకే ఓకే. ఆ టీంలో, స్పాన్సర్ టీంలో ఫోన్ చేసి వాళ్ళందరికీ, మీరు ఇట్లా ఆ రోజు మీరు ప్రామిస్ చేశారు కదా అన్నకి, ఇట్లా మీరు స్పాన్సర్ చేస్తా అని చెప్పేసి మీరు డబ్బులు ఇవ్వండి, ఎప్పుడు ఇస్తారు. అందులో మళ్ళీ ఆఫర్స్ కూడా ఉంటాయి మాకు. ఎలా అంటే, మీరు అప్పుడు నేను ఉన్నప్పుడు 30,000 ఒకటి, 10,000 ఒకటి ఉండేది ఒక ప్రోగ్రామ్కి. మీరు మొత్తం పే చేయలేకపోతే 5,000 అలాగా ఈఎంఐ లాగా అలా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అలా కూడా ఉండేది అనమాట. అట్లాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి బిజినెస్. ఇది ఎక్కడన్నా ఒక స్పిరిచువల్ అని అనిపిస్తుందా? మొత్తం బిజినెసే కదా. మొత్తం బిజినెస్. ఆయన చాలా బిజినెస్ కూడా వరస్ట్. అంటే కల్వరి సతీష్ నుండి ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా, అంటే బిజినెస్ చేయాలన్నా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి కదా. అవునవును. కానీ సతీష్ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, 0. వాళ్ళ ఆ గొర్రెల అమాయకత్వమే. అంతే అంతే, అదే ఇన్వెస్ట్మెంట్ అయింది. అంతే. మరి ధనవంతుడు పరలోక రాజ్యం పోడు అని చెప్పి వేసి చెప్పాడు కదా. మరి అది విశ్వాసులకి, వాళ్ళకి అర్థించదు, అది ఓన్లీ విశ్వాసులకే వర్తిస్తుంది. అది వీళ్ళకి విఐపి పాస్ ఉంటుందా? వీళ్ళకి సపరేట్ ఉంటుంది, వేరే దారి ఉంటుంది. అప్పుడు సతీష్కి కొడుకులు ఉన్నారా? 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు చిన్నగా ఉండే, ఇప్పుడు వర్షిప్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. అమ్మాయిలతో వీడియో కాల్స్ అవునవును, మధ్య ఒకసారి వైరల్ అయింది. అవును, చూశాను నేను కూడా. అప్పుడు ఉన్నప్పుడే సాహసు వాళ్ళిద్దరు, చిన్నోడు నాతో బాగా క్లోజ్గా ఉండేవాడు, వచ్చి నా ఒళ్ళో కూర్చునేవాడు, చిన్నపిల్లాడు అనమాట. వాళ్ళు అప్పుడే ఓక్ క్రీడ్ స్కూల్లో చదివేవారు. వాళ్ళు ఓక్ క్రీడ్స్, అందులో మనకు సీట్ కూడా దొరకదు, లక్షల్లో ఉంటుంది కదా ఎల్కేజీ దగ్గర నుంచి. కానీ ఆయన ఏం చెప్తాడు, నేను షెడ్లో ఉన్నానని చెప్పి చెప్తాడు. ఈయన షెడ్లో ఉండి అక్కడ లక్షలు. మరి ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపడతాడా వాళ్ళ అబ్బాయి? ఇప్పుడు గుర్తుపడలేదు, చాలా పెద్దలు అయిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరిలో పాస్టర్ ఎవరు అవుతారు? ఇద్దరు అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ వర్షిప్ లీడ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళే పాటలు పాడుతున్నారు. స్టార్ట్ చేశారు ఆల్రెడీ వర్షిప్ చేస్తున్నారు. సునీల్ అన్న ఒక ఆయన ఉండేవాడు, మెయిన్ లీడర్. ఆయనే సాంగ్స్ రాసేవారు, పాటలు పాడేవారు. సునీల్ అన్న. ఆయన ఎవరు? ఆయన వర్షిప్ లీడర్ మొత్తం. ఇప్పుడు కల్వరి టెంపుల్లో వచ్చే ప్రతి పాటలు రాసింది ఆయనే. ప్రతి పాట ఆయనే రాస్తాడు, కంపోజ్ చేసేది ఆయనే, పాటలు పాడేది ఆయనే. ఏదైనా ఒక 2 పాటలు సతీష్ అన్నకి ఇస్తారు, ఆయన పాడతారు అనమాట. క్రెడిట్ మొత్తం ఆయన తీసేసుకుంటారు. మేము మా ఇంటి పక్కలే ఉండేవాడు అన్న. ఆ అన్న ఆయనకి ఎంత ఇస్తారు తెలీదు. అంటే మాకేందంటే, మీకు ఎంత ఇస్తారో నాకు తెలియదు, నాకు ఎంత ఇస్తారో మీకు తెలియదు, అలా ఉంటుంది. అది కవర్లో పెట్టేసి ఇచ్చేస్తారు, ఎంత ఇస్తారో తెలియదు. మరి ఇప్పటికీ అతను అక్కడే ఉన్నాడా? ఇప్పటికీ ఉన్నారు. ఈ సతీష్ చెప్పే పెట్టే కథలు కూడా ఎవరో ఒకరు రాసిస్తారు కదా. ఇప్పుడు ఆయన సూట్ వేసుకుని రెడీ అయ్యి వస్తాడు, స్క్రిప్ట్ ఎవరో ఇస్తారు పెట్ట కథ, ఈరోజు పెట్ట కథ అని చెప్పి, అది చెప్పేసి వెళ్ళిపోతాడు, అంతే కదా. అంతే. అందులో మీరు గమనించండి, ఎక్కడ కూడా ఆయన చెప్పేది ఒక 30 మినిట్స్ ఉంటుంది. ఆ 30 మినిట్స్లో ఒక వర్డ్స్ తీసుకుంటారు, దానికి రిలేటెడ్గా ఒక స్టోరీ, పిట్టకథ అంటారు కదా, పిట్టకథ ఒకటి తీసేసుకొని పెట్టేసుకొని లాస్ట్లో సెంటిమెంటల్గా, ఎమోషనల్గా 10 నిమిషాలు మీరు దేవునికి డబ్బులు ఇవ్వండి, మీ కవరు ఎత్తి పట్టుకోండి, అవే ఉంటాయి. మొత్తం బిజినెస్. ఓకే. ఇక్కడ 2 సంవత్సరాలు చేశారు, యా. తర్వాత బయటికి వచ్చేసారా? క్రిస్టియానిటీలోనే ఉన్నాను. అప్పుడు జేసీఎన్ఎంకి వెళ్ళాను నేను. జేసీఎన్ఎం అంటే శ్యామ్ కిషోర్, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇంకా నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే, ఫుల్ టైం మినిస్టర్లో ఉంటే ఫ్రీడమ్ అనేది ఉండదు. నాకేంటంటే ఎక్కువ వాక్యం తెలుసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అనేది. జాన్ వెస్లీ అని అప్పుడు బైబిల్ వండర్స్ అని, జాన్ వెస్లీ రాజమండ్రి, ఆయన మీటింగ్ జరుగుతూ ఉండేది. మేము వెళ్తే మమ్మల్ని పంపించేవాళ్ళు కాదు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి. సో అలా రిస్ట్రిక్షన్ పెడుతుంటే నాకేమో ఆశ ఉండదు, దేవుని వాక్యం ఎక్కువ తెలుసుకోవాలి, వినాలి అని చెప్పేసి అని ఉండదు. మిమ్మల్ని ఎందుకు పంపించు లోపల? పంపారు అంటే, ఇక్కడ మీరు వర్క్ చేసుకోవాలి, మా చర్చిలోనే ఉండాలి, బయటకు వెళ్ళకూడదు. ఈ కల్వరిలో చేసేటప్పుడు బయటకు పంపించేవారు కాదు? బయటకు పంపించారు. అంటే ఇక్కడ సతీష్ చెప్పేది మీకు నచ్చట్లేదా? చాలా కాంట్రడిక్షన్. అసలు బైబిల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చెప్తారు, చాలా ఆపోజిట్. అసలు బైబిల్కి ఆయన చెప్పేదానికి సంబంధం ఉండదు.
టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆయన బైబిల్ని ఏమో కానీ ఆయన ఎక్కువగా ఈ ఏమంటారంటే బుక్స్ నాలెడ్జ్ ఎక్కువ బుక్స్ చదివేసి ఆ బుక్లో నుంచి కథలు అదే పిట్ట కథలు అవే ఉంటాయి. అది కూడా మొత్తం ఆయన చదవటం కాదు, ఎవరో చదివి ఆ స్క్రిప్ట్ ఇస్తారు అంతే. రైట్, అవును. ఇప్పుడు ఒక బుక్ రిలీజ్ చేయాలంటే ఆయన చదవరు. మా దగ్గర ఒక అన్న అంటాడు, అన్న పేరు జాషువానో ఏదో పేరు ఉంటుంది. ఆయన బుక్ మొత్తం చదివేసి ఓకే అన్న ఇది బాగుంది అంటే మనం చెప్పేదానికి సూటబుల్గా ఉంది అంటేనే ఆ బుక్ కలవర్ బుక్లో పెడతారు, లేకపోతే పెట్టరు. అలా కూడా ఉంటుంది అది. అయితే ఇప్పుడు అక్కడ మీకు ఫ్రీడమ్ లేదని బయటకు వచ్చేద్దాం అనుకున్నారు. అవును. బయటకు వచ్చి ఏం చేశారు? జేసీఎన్ఎంకి వెళ్ళేవాడిని. మార్నింగ్ జేసీఎన్ఎంకి వెళ్ళేవాడిని. అక్కడ 7 to 10 వరకు ఉండేది. ఆ తర్వాత మళ్ళీ కింగ్స్ టెంపుల్కి వెళ్ళేవాడిని. కింగ్స్ టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి తినేసి పడుకొని మళ్ళీ ఈవినింగ్ కలవర ప్రత్యక్షత బెల్లంపల్లి ప్రవీణ్ ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. కింగ్స్ టెంపుల్ అంటే ఒకడు రాజనాల్లాగా ఉంటాడు, సామీల్ పట్ట. అదే శామ్యుల్ పట్టు, వాడి మీద కూడా వీడియోలు చేశాను నేను. వాళ్ళ వైఫ్ లిప్స్టిక్ వేసి, అవునవునవును, వాళ్ళ వైఫ్ ఇప్పుడు వాళ్ళ కూతురు. వాడి దగ్గర కూడా చేశారా? అంటే అక్కడికి వెళ్ళారు? వెళ్ళాను. వాళ్ళు దగ్గర కాన్ఫరెన్స్ ఎక్కువ పెడతా ఉన్నారు. నేను ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని అంటే ఫారినర్స్ నుంచి ఎక్కువ పిలిపించేవారు. క్రెఫ్లోడారలు కానీ బిల్విన్సన్ కానీ వీళ్ళందరినీ పిలిపించేవాళ్ళు. హరిహర కళాభవన్లో పెట్టేవాళ్ళు. అందులో డబ్బులు కట్టాలి. 3 daysకి 1000, 1500 ఇలా ఉంటుంది అన్నమాట. అలా డబ్బులు కట్టేసి వెళ్ళేసి అక్కడ చూసుకున్నాను వాళ్ళ కోసం. అంటే వాళ్ళు బాగా ఎక్కువ ఫెయిత్ గురించి చెప్పేవారు అని చెప్పేసి. అంటే ఒక్కొక్క పర్సన్ అక్కడ 1000, 1500 పే చేయాలి. ఆ సెమినార్లో అటెండ్ అవ్వాలంటే డబ్బులు పే చేయాలి, ఫ్రీగా ఉండదు ఎంట్రీ. ఇప్పుడు ఈ కల్వర్ సతీష్ దగ్గర మీకు ఫుల్ టైం చేస్తే 5000 ఇచ్చారు. మళ్ళీ అందులో దశం భాగం తీసుకోలేదు వాళ్ళు? ఇవ్వాలి కదా. తీసుకున్నారా? వాళ్ళు తీసుకునేది మనం ఇవ్వాల్సిందే, ఇంకా కంపల్సరీ తీసుకోవాల్సిందే, ఇంకా ఇవ్వాల్సిందే. అది 5500 మళ్ళీ విక్రమార్కుల్లో రవితేజ లెక్కలాగా బ్రహ్మానందం ఇచ్చినట్టు ఆ బ్రహ్మానందం వచ్చి చిన్నప్పటి నుంచి అందా మోసం అంటాడు కదా. అవును. మీతో చేపించుకునేదే వెట్టి చాకరీ, ఇచ్చేదే ముష్టి 5000, మళ్ళీ దాంట్లో దశం భాగం వాళ్ళే. అవును. అది ఏంది దశంభాగం మంత్లీ, మళ్ళీ మీకు ఎవ్రీ సండే ఆఫరింగ్స్ ఉంటాయి కదా, దాంట్లో మీరు కూడా వేయాల్సిందేనా? ఇవ్వాల్సిందే, ఆఫరింగ్స్ ఇవ్వాలి. ఇంకా 5000 వాళ్ళకే వెళ్ళిపోతాయి కదా. అంతే. అండ్ మిగిలింది నాకు తెలిసి మహా అంటే ఎంతో కొంత మిగులుతుంది. ఆ మిగిలింది కూడా నేను అప్పుడు నాకు ఎక్కువ బుక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అన్న బాగా అప్పుడు బుక్స్ బాగా ఎక్కువ చదివేవారు. మాకు కూడా చెప్పేవాళ్ళు, అంటే పర్సనల్ మీటింగ్ జరిగేటప్పుడు కూడా బుక్స్ ఇవి ఇంపార్టెంట్, ఇవి నన్ను ఇన్స్పైర్ చేసాయని చెప్పి చెప్పాను. ఆ మిగిలిన డబ్బులు కూడా అక్కడ అప్పుడు బుక్ స్టాల్ ఉండేది, కలవరి బుక్ స్టాల్ అని చెప్పేసి కుకటపల్లిలో ఎదురుగా నైనా గార్డెన్కి ఆపోజిట్లో. ఆ డబ్బులన్నీ దానికే పెట్టేసి మళ్ళీ బుక్స్ కొనేవాడిని నేను. అప్పుడు మీకు పెళ్ళయింది, వచ్చేది 5000 మొత్తం అక్కడే మళ్ళీ సతీష్ లాగేసుకుంటున్నాడు. మీకు బ్రతకడానికి ఎలాగ అప్పుడు మరి? యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ విషయంలో నేను మా భార్యకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే తను నాకు సపోర్ట్ చేసి నేను ఇవాంజలిస్ట్ అవుతాను అని అంటే తను కూడా సహాయం చేసి తను జాబ్ చేసేది. ఇంకెప్పుడైతే తను ఇంకా ప్రెగ్నెంట్ అయ్యి మా ఫస్ట్ పాప పుడుతున్న టైంలో ఇంకా తను డౌన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆపేసాను. అప్పటి నుంచి నేను కొంచెం ఫైనాన్షియల్ సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. తర్వాత మరి అసలు మీకు చేంజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? లాస్ట్ ఇయర్లో నేను బైబిల్ చదువుతున్నప్పుడు, అంటే నేను చాలా సీరియస్గా బైబిల్ చదివాను. నాకు హీబ్రూ కూడా వచ్చు. హీబ్రూ కూడా వచ్చు. నాకు హీబ్రూ వచ్చు. నేను ఎక్కడ చదువుకున్నారు? ఇక్కడ ఆన్లైన్లోనే. ఆన్లైన్ క్లాసెసా? ఆన్లైన్ క్లాసెస్. హీబ్రూ లైన్ ఏదన్నా ఒకటి చెప్తారా బైబిల్లో నుంచి? అంటే ఫేమస్గా అందరికి అర్థమయ్యేగా చెప్పాలంటే ఫస్ట్ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, బెరిషత్ బెరా అని చెప్పేసి అని ఉంటుంది అనమాట. అంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్పేసి ఉంటుంది. అండ్ న్యూ టెస్ట్మెంట్లో గ్రీక్ వర్డ్స్, అంటే గ్రీకు నేను రాదు కానీ వర్డ్స్ అయితే తెలుసుకొని నాకు గ్రీక్లో వర్డ్స్ తెలుసు. హీబ్రూ అయితే మొత్తం చదువుతాను. ఓకే. ఎందుకు నేర్చుకున్నాను అంటే దాంట్లో డీప్గా తెలుసుకొని జనాలకి చెప్పాలి ఇందులో ఎలా ఉంది అని చెప్పేసి ఆ యొక్క ఉద్దేశంతో నేను అంటే అంత డీప్గా వెళ్ళేవాడిని. నా దగ్గర ఉండే బైబిల్ అప్పుడు 2011లోనే మన ఇండియాలోనే ఏ పాస్టర్ దగ్గర లేకుండా ఉండే. ఏం బైబిల్ అది? డేక్ DAKE డేక్ బైబిల్ అండి. పాస్టర్స్ దగ్గర కూడా ఉండేది కాదు. మీకు ఎక్కడి నుంచి వచ్చింది అది? కొన్నాను నేను బుక్ షాప్లో, అదే కలవరి టెంపుల్లోనే కొన్నాను నేను. అది కూడా దాంట్లో స్పెషాలిటీ ఏంటి? అందులో ఏంటంటే కామెంటరీ ఉంటుంది, క్రాస్ రెఫరెన్సెస్ ఉంటాయి, హిస్టరీ ఉంటుంది, గ్రీకు అంటే ఏ టైంలో రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఇవన్నీ కూడా మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. సో అది నేను తెలుసుకొని చేశాను. జస్ట్ ఇద్దరి దగ్గరే ఉండేది అది. ఒకటి శ్యామ్కి సార్ దగ్గర అప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు, ఇంకొకటి ఎవరో పాస్టర్ అని పేరు గుర్తులేదు, ఎవరో ఒక పాస్టర్ దగ్గర ఉండేది అనమాట. అంతే. మన ఇండియాలో ఒకటి నేను, 3. ఇప్పుడు కల్వర్ సతీష్ అమ్ముతున్నాడు కదా, చాలామంది కొనుక్కుంటారు కదా, మీ దగ్గర అంటే తెలుగు కదా,
ఇప్పుడు మన దాంట్లో ఎక్కువ తెలుగే కదా మాట్లాడతారు, ఇంగ్లీష్ వాడరు కదా. సో అది ఇంగ్లీష్ బైబిల్ అనమాట. అంటే ఇప్పుడు మీకు బైబిల్ చదువుతూ ఉంటే చేంజ్ వచ్చిందా మీకు? అవునవును. ఏమర్థమైంది? సింపుల్గా చెప్పాలంటే జూదాయిజానికి క్రిస్టియన్స్కి అస్సలు సంబంధం లేదు. కంప్లీట్లీ డిఫరెంట్ రిలీజన్స్ బోత్. ఈ జూదాయిజం అన్న అట్లీస్ట్ దానికి అంటే అందులో కూడా ఫ్లాసెస్ ఉన్నాయిలే కానీ, బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం సిన్సియర్గా ఏదో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. ఈ క్రిస్టియానిటీ ఏంటంటే ఈ జూదాయిజాన్ని హైజాక్ చేయడానికి తీసుకుని వచ్చేసి, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రాఫెసీస్ ఉంటాయి మీకు తెలుసు, ఆ ప్రాఫెసీస్ని తీసుకొని వచ్చేసి ఏసైకి అతికిచ్చేసి కుట్టించేసి ఆయనకి సెట్ అవ్వకపోయినా కూడా సరే ఇగో ఈయనే అని చెప్పేసి నిరూపించడానికి చేయడానికి చేసిన ఒక ఎవరు మన కాన్స్టంటైన్ చక్రవర్తి 300లో ఎప్పుడైతే వాడు క్రిస్టియన్గా మారాడో వాడు చేసిన కుట్రనే ఇది. అంటే ఇది పొలిటికల్గా వచ్చింది ఈ మతం అనేది. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ప్రాపసీస్ అన్నీ న్యూ టెస్ట్మెంట్లో ఏసుకి అతికించినవి తప్ప ఒరిజినల్గా అక్కడ సరిపోలట్లేదు మీకు అర్థమైంది. నాకు ఒక ఛానల్ ఉందన్న, అన్బిలీవర్ అని చెప్పేసి. అన్బిలీవర్ ఓకే. అందులో నేను ఛాలెంజ్ చేశాను, నా నెంబర్ కూడా ఉంటుంది అందులో. 300 ప్రాఫెసీస్ జీసస్ ఫుల్ఫిల్డ్ అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉంటారు. నేను 300 కాదు కదా, ఒక్కటి నాకు చూపించండి. అందులో ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి. చాలామంది నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడినట్టుగా అవి కూడా పెట్టేశాను నేను, ఆడియో కాల్స్ కూడా పెట్టేశాను నేను. ఒక్క ప్రాఫెసీ కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. జీనాలజీతో సహా ఆ వంశావళితో సహా నేను మొట్టమొదటి మత్తయి మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి ఆ వంశావళిలోనే అసలు ఏసే సంబంధం లేదు. ఆయన ఒరిజిన్కి పుట్టలేదు. మొత్తం ఏంటంటే మిస్ట్రాన్స్లేట్ చేసుకుని రాసుకునేటివి అవన్నీ, మిస్కోట్ చేసుకుని రాసుకునేటివి అవన్నీ. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము బైబిల్ తరగతుల్లో తీసుకున్న ఒక సబ్జెక్టు, దానికి జాన్ పాల్ అనే పాస్టర్ కౌంటర్ అవ్వడం, దానికి మళ్ళీ మేము తిరిగి రీకౌంటర్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన మిస్ అయిన 18 years గురించి. అవునవును చూశాను. అది మీకు బైబిల్ చదువుతున్నప్పుడు దాని గురించి ఏమైనా డౌట్స్ వచ్చాయా? అప్పుడు వచ్చేటివి, కానీ అప్పుడు క్వశ్చన్ చేయలేదు కదా. ఇప్పటికీ కూడా అదొక మిస్టరీగానే ఉంది, మనకు తెలియదు ఇంకా అంటే ఏం జరిగిందో ఏందనేది మనకు తెలియదు. అయితే అందులో ఇంకొక విచిత్రం, యేసు తండ్రి చనిపోయి ఉంటాడు కదా బహుశా, జోసెఫ్. ఆయన చనిపోయిన సందర్భం బైబిల్లో ఎందుకు రాయలేదు అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అవును వచ్చింది. అంటే బైబిల్లో ఫస్ట్ ఎప్పుడైతే పుట్టుతాడో అప్పుడు తప్ప తర్వాత ఆయన ప్రస్తావన లేదు, ఆయన పేరు లేదు, ఏమీ లేదు. ఏదో 2-3 చోట్ల 12 ఏళ్ళప్పుడు అంతే యెరూషలేంలో తప్పిపోతే అక్కడికి వచ్చి వెతికారు, 2 కలిసి వచ్చారు అని చెప్పేసి చెప్తారు అంతే. తర్వాత ఆయన ప్రస్తావన లేదు, ఆయన పేరు లేదు. ఎందుకని లేదు? ఎందుకంటే అప్పుడు యేసు అక్కడ లేడు. ఓహో ఓకే. యేసు తండ్రి చనిపోయినప్పుడు యేసు అక్కడ ఇజ్రాయెల్లో లేడు. అవునవును కరెక్ట్, వాళ్ళ మదర్ ఉంటారు, అందుకే ఎత్తేసారు. ఓకే. ఆయన తండ్రి చనిపోయినా తిరిగి వచ్చాడు ఈయన మళ్ళీ 30 ఏళ్ల దగ్గర నుంచి. మళ్ళీ అప్పుడు 3 సంవత్సరాలు రాశారు. తర్వాత నా మీద ఏదో డిబేట్స్ చేయాలి, నన్ను ద్వేషించానని చెప్పారు కదా, ఏంటి అసలు? అంటే అప్పుడు మీరు ఫేస్బుక్లో పోస్టులు పెట్టేవారన్న, మొత్తం రాసి తెలుగులో రాసి మరీ పెట్టేవారు పోస్టులు. అండ్ తర్వాత ఫేస్బుక్లో బాగా యాక్టివ్గా ఉండేవాడు, యూట్యూబ్లో రాకముందు. అప్పుడు స్టార్టింగ్లోనే మీరు అప్పుడు పెట్టినప్పుడు అవి చదివేవన్నీ, అవి చూసేసుకొని అంటే ఇంకా ఇప్పుడు చెప్తే బాగోదేమో కానీ చాలా చెప్పాలి తిట్టుకునేవాడిని, బాగా తిట్టుకునేవాడిని. ఈడేంటి ఇట్లా పెడుతున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, ఏంది అసలు క్రిస్టియానిటీ గురించి ఏం తెలుసు, ఏంటి ఏమనుకుంటున్నాడు, సర్వలోకానికి మొత్తానికి ఆయనే దేవుడు అని చెప్పేసి దేవుడు గురించి ఇలా చెప్తారు ఏంటి అని అంటే అప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ ఇట్లా క్రిస్టియానిటీకి అగెనెస్ట్గా ఎవరు రాలేదు నాకు తెలిసి. అంటే ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు ఏదో చేసుకునే వాళ్ళు, కానీ ఇట్లా హిందువులు ఎన్ని గుండెలు ఉంటే ఇట్లా అంటాడు, ఎంత అంటే నేను డిబేట్ చేయాలి, డిబేట్ చేయాలని వేసేయాలనుకున్నారు. డిబేట్ చేయాలి ఇంకా అంటే ఆ కోపం ఉండేది, ఫ్రస్ట్రేషన్ ఉండేదిలే, కానీ నేను చెప్పాలి, నిరూపించాలి దేవుడు అని చెప్పేసి కోపం అయితే ఉండేది. అంటే ఇంకా ఇట్లా కొట్టేంత కోపం అన్నట్టు అలా అనిపించేది నాకు. మరి ఎప్పుడు రాలేదండి డిబేట్ చేస్తానని చెప్పి? కాంటాక్ట్ అయ్యారు ఎప్పుడన్నా మా వాళ్ళకి? అంటే కామెంట్స్ చేసేవాడిని అప్పుడు ఫేస్బుక్లో కామెంట్ చేసేవాడిని. అప్పుడు ఫోన్ నెంబర్లు ఏమో మరి తెలియదు, కానీ కామెంట్స్ అయితే చేసేవాడిని. మరి నేను పాస్టర్లతో డిబేట్స్ ఇవన్నీ జరిగాయి కదా, అవి చూసారా అప్పుడు? చూశాను. అప్పుడు నిజంగా కొన్ని పాయింట్స్ నాకు రక్షణ టీవీలో లైవ్లో మీరు కొన్ని పాయింట్స్ పెట్టారు. అంటే ఇక్కడ ఇలా ఉంది కదా పాత నిబంధనలో, మరి ఇక్కడ ఇలా ఉంది అని చెప్పేసి మీరు 2 పాయింట్స్ రైజ్ చేశారు. ఎవరితోటి? ప్రవీణ్ పగడాల ఉన్నాడు, వడ్డే నవీన్ అని, బీబు అని, వాళ్ళతో చేసినప్పుడు నాకు అప్పుడు ఒక అనిపించింది, అవునా అని చెప్పేసి నేను తీసి చూస్తే నిజంగానే ఉంది, మీరు చెప్పిందే ఉంది.
కానీ అందులో కూడా ఆన్సర్స్ ప్రవీణ్ అన్న చెప్పింది మొత్తం అదేదో సమర్థించుకోవడానికి చేసినట్టు అనిపించింది నాకు. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను కూడా అన్నకి చాలా ఇష్టమైన అన్న అంటే నాకు కూడా చాలా ఇష్టం ఉండేది. ఆయన చనిపోయినప్పుడు కూడా నేను బాధపడిన వ్యక్తులలో నేను కూడా ఒకరిని. ఆయన చనిపోయినప్పుడు మీరు క్రైస్తవంలో ఉన్నారు, అప్పుడు అందులో ఉన్నారు. క్రైస్తవంగా ఉన్నారు. ఓకే. సో అప్పుడు తర్వాత నేను అనిపించింది అరే ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి. అంటే టు బి ఫ్రాంక్ నేను ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ కంపేర్ చేయడానికి కారణం మీరు ఒకటి ఇలా అక్కడ ఉంది కదా ఇక్కడ ఉంది అని చెప్పేసి అన్నప్పుడు నేను కూడా మళ్ళీ సీరియస్గా ఫోకస్ చేసేసి మొత్తం అన్ని ప్రాసెస్ మొత్తం నేను స్టడీ చేశాను. ఒరిజినల్ హీబ్రూలోకి ఇక్కడ వీళ్ళు ట్రాన్స్లేషన్ చేసినానికి మొత్తం కంపేర్ చేసేసుకున్న తర్వాత రియలైజ్ అయ్యాను. అంటే మీరు ఇండైరెక్ట్గా నన్ను బయటికి లాగేశారు. ఓకే, మీ ప్రభావం ఉంది. సరే, మీకు ఒక ఆలోచించేటటువంటి ఆ మనస్తత్వం ఉంది కాబట్టి మీరు స్టడీ చేస్తున్నారు, ఓన్గా అర్థం చేసుకుని బయటకు వచ్చారు. లేదంటే సీరియస్గా ఇప్పుడు ఒక పాస్టర్ అవతారం అయిపోయేవాడిని నేను. యాక్చువల్లీ నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కదా. నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు నేను కల్వ టెంపుల్లో చేస్తున్నప్పుడు ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు పాస్టర్లు అయ్యారు, కార్లలో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద. అంటే కల్వరి వాళ్ళు ఏజెంట్లుగానే ఉంటారా, బయటకు వచ్చి ఇండివిజువల్ అంటే అక్కడ నుంచి నచ్చక వచ్చిన వాళ్ళు. మేమందరం అక్కడ పని చేసి తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు నచ్చక. అక్కడ ఉండే వాళ్ళందరూ వచ్చేసి చాలామంది ఎడిటర్స్ కానీ చాలామంది నాకు తెలుసు, ఎడిటర్స్, కెమెరామ్యాన్స్, మ్యూజిషియన్స్, వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఇప్పుడు వాళ్ళు సొంతంగా మినిస్ట్రీ చేసుకుంటా ఉన్నారు. కల్వ టెంపుల్కి సంబంధం లేదు ఇప్పుడు వాళ్ళు. మరి ఆ కల్వరి కంపెనీలో ఉన్నప్పుడు 2 సంవత్సరాల్లో అక్కడ స్కామ్లు ఏమీ గమనించలేదా? అక్కడ గిటార్లు వాయించే వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు. ఈ గిటార్లు వాయించే వాళ్ళ మీద అమ్మాయిలకి ఏదో స్పెషల్ క్రేజ్ ఉంటుందంట. అవును, ఉంటుంది కదా, వాళ్ళకి ఉంటుంది. అంటే అక్కడ ఒకటే యాక్సెస్. టు బి ఫ్రాంక్ ఆయన ఆర్గనైజర్లో సతీష్ కుమార్ని మించిన ఆర్గనైజర్ ఎవరు లేరు నాకు తెలిసి. ఎందుకంటే చర్చిలో కూడా గర్ల్స్ సపరేట్ ఉంటారు, బాయ్స్ సపరేట్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా కలిసేది ఏంటంటే, అంటే మాది కూడా సిఎస్టీ టీంలో కూడా మా ఫుల్ టైం మినిస్టర్లో కూడా అమ్మాయిలకి వేరే సపరేట్గా ఉంటారు, బాయ్స్ సపరేట్గా ఉంటారు. ఓన్లీ వర్షిప్ టీం వాళ్ళు మాత్రమే అమ్మాయిలు అబ్బాయిలు కలిసే అవకాశం ఉంది. వర్షిప్ టీం అంటే ఏం చేస్తారు? అదే పాటలు పాడడం, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు కదా. రేపు సండే రోజు ఏం పాటలు పాడాలి అనే దానికి ప్రాక్టీస్ చేసుకుంటారు కదా. వాళ్ళకి మాత్రమే కమ్యూనికేషన్ ఉంటుంది, మాకేం ఉండదు. ఓకే, అలా ఉంటుంది. అంటే ఈ మరి కమ్యూనికేషన్ అంటే పనులు మానేసి వేరే పనుల్లో ఉంటారని ఇంకా అది ఇంకా తెలియదు. కానీ మనకంటే ఎక్కువ మీరు ఒక వీడియోలో చెప్పారన్న, నాకు చాలా నవ్వు వచ్చింది. ఏంటంటే ఈ యొక్క వీకేఆర్ని గర్వాపస్ చేస్తే చాలు మొత్తం అంత క్రిస్టియాని మొత్తం బయటపడుతుందని చెప్పి నిజంగా చాలాసేపు నవ్వుకున్నా నేను. అంటే అట్లా ఎలా వేస్తారు డైలాగులు అని చెప్పేసి. అంటే మామూలుగా నా వీడియోలో రెఫరెన్స్ కోసం నేను చూశాను. కానీ అంటే మీరు వేసే సెటైర్లు అలా ఉంటాయి, అలాంటివి జరుగుతున్నాయి. నేను చెప్పట్లేదు, ఆయనే చెప్పాడు కదా. వాళ్ళ కొడుకు గురించి, వాళ్ళ అల్లుడు గురించి అన్నీ ఆయనే చెప్పాడు. మొత్తం చిట్టా ఉంది అని చెప్పాడు. సో అన్నీ ఉన్నాయి, చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు బయటకే ఇప్పుడు అన్నీ దాచిపెట్టి మూసి పెడుతున్నా ఇన్ని వస్తున్నాయి కదా. అవును, ఓపెన్ చేసి ఎన్ని ఉంటాయో అంతే కదా అని తెలుసు నాకు. అంటే మీతో ఓపెన్గా నేను మాట్లాడలేను, ఎందుకంటే ఇది పబ్లిక్లోకి వెళ్తుంది కాబట్టి. నేను కొంచెం చిన్న యూట్యూబర్ని, నాకు కూడా బయట బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, నేను ఇండివిజువల్గా వచ్చాను కాబట్టి నాకు చాలా తెలుసు, విత్ ఎవిడెన్స్తో సహా. మసాలా కంటెంట్ విత్ పాస్టర్స్ ఏమేం చేస్తారు ఏంటి అని. నిన్నగాక మొన్ననే ఒక పాస్టర్ మా రిలేటివే కలిశారు. ఆయన ఏం చేస్తాడు, ఎందుకు వచ్చాడు, అన్నీ తెలుసు నాకు. కానీ ఇప్పుడు చెప్పేంత ధైర్యం నాకు లేదు. చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తాను, 100% చెప్తాను నేను. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ప్రవీణ్ పగడాల పోయినప్పుడు కూడా మీరు అందులోనే ఉన్నారు కదా. మరి ఎప్పుడు కరెక్ట్గా ఏ టైంలో అందులోంచి మీరు బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నారు? ఆయన చనిపోయిన తర్వాత ఒక 4-5 months అనుకుంటా. ఆ తర్వాత ఎందుకు అంటే ఏమన్నా స్పెసిఫిక్గా ఏదన్నా? అదే చెప్పాను కదా, అంటే పాత నిబంధన, నేను బైబిల్ బాగా ఎక్కువ చదివేవాడిని. సో ఆ చదువుతున్న టైంలో నాకు ఏసైకి దీనికి అస్సలు సంబంధం లేదని చెప్పేసి తెలిసిపోయింది. క్రిస్టియానిటీ అనేది ఒక ఫ్రాడ్. నేను ఒక విషయం చెప్తా, ఈ ప్రపంచంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం యేసు మతం. ఎగ్జాక్ట్లీ, అది కూడా మోసపూరితమైన మతం. అదే అంతకు మించిన స్కామ్ లేదు ఇక, అసలు లేదు. వీళ్ళు అంటారు కదా, మా బైబిల్తో నీకేంటి రసం? అసలు బైబిల్ ఎవరిది? మీదే, యూదులది. యూదుల బైబిల్తో మీకేంటి సంబంధం? అంతే కదా. వీళ్ళు వెళ్ళి వాళ్ళ బైబిల్ని ట్యాంపరింగ్ చేసేసి దానికి పేడ పూసేసి దాన్ని అటు ఇటు అలికేసి వీళ్ళు కొత్త బైబిల్ తయారు చేశారు. ఒకవేళ పాత నిబంధనలు యేసయ్యనే మెస్సయ్య అని అంటే మీరు కూడా, మిమ్మల్ని నేను ఇప్పుడే రుజువుతో సహా నేను బైబిల్ ఓపెన్ చేసి మిమ్మల్ని యేసయ్యని చేయగలను. నేను ఆ ప్రాసెస్ తీసేసుకొని వాళ్ళు చెప్పే లాజిక్లు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకొని మిమ్మల్ని ఇప్పుడు యేసయ్య చేయగలను నేను.
ఎందుకు ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ, ఒక వాక్యం చెప్తాను. నా తర్వాత రాబో ఆదరణకర్త మీకు సర్వము బోధించి సర్వసత్యం నడిపిస్తానని చెప్పాడు కదా. ఎస్ యేసు తర్వాత ఇంకొక ఆదరణకర్త రాలేదు. యేసు చెప్పిన వాటిలో నుంచి తీసుకుని సత్యాన్ని వాళ్ళకి బోధించి సత్యంలోకి నడిపిస్తున్న వాడు నేనే, కాబట్టి నేనే ఆదరణకర్త. నాకు అప్లై అవుతుంది ఇది అంతే కదా, కరెక్టే కదా. కరెక్టే. కాబట్టి ఇప్పుడు ప్రాపసీస్ అంటే నాకు కూడా చాలా అప్లై అవుతాయి. చాలా ప్రాఫెసీస్ వీళ్ళు వాడే దాంట్లో 70% ప్రాఫెసీస్ హ్యాపీగా మనం అప్లై చేసుకోవచ్చు మనకు. మనం ఏంది Psalms 22లో నుంచి కానీ Isaiah 53లో నుంచి కానీ వీళ్ళు ఏవైతే తీసుకున్నారో అవన్నీ కూడా హ్యాపీగా మనం అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు క్రిస్టియానిటీ అనేది ఒక ఆర్టిఫిషియల్గా తయారు చేసిన మతం అనేది అర్థమై దాని నుంచి బయటకు వచ్చారు. ఎస్. మరి సత్యం ఏమిటి? ఇప్పుడు హిందుత్వంలోకి రావాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజెంట్ నేను వరల్డ్ హిస్టరీ మొత్తం చదువుతున్నాను. అంటే మొసపటమియా నుంచి కూడా మొత్తం అన్నీ చదువుతున్నాను యాజ్ ఆఫ్ నౌ. సో తెలియదు ఏమవుతుందో ఏమో, ఎందుకంటే నాకు దీనికి 35 years అయింది క్రిస్టియానిటీకే. అంటే 15 years ఏమో నా సొంత పరిశోధన, ఇంకా మిగతాదేమో చిన్నప్పుడు ఇంకా వాళ్ళతో పాటు ఉన్నాను కాబట్టి పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అది కాదు చదువుతున్నాను. ఓల్డ్ హిస్టరీ మొత్తం చదువుతూ ఉన్నాను నేను. హిందుత్వం గురించి ఏమైనా పరిశోధన చేస్తున్నారా? నాకు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు హిందుత్వం గురించి ఏమీ తెలీదు, బట్ చదువుతాను, అది కూడా చదువుతాను. సరే, మీరు తెలుసుకునే క్రమంలో ఏదైనా డౌట్స్ ఉంటే, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే హిందుత్వం గురించి మాకు తెలిసిన వరకు మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము రెడీగా ఉంటాం. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకటి అడగొచ్చు అన్న, జస్ట్ ఓకే సింపుల్గా. అంటే మీరే ఎలా చెప్తారు రాముడికి యేసయ్యకి డిఫరెంట్ ఏంటి అని అడుగుతా, అంటే జస్ట్ ఊకే అడుగుతున్నా యాజ్ ఆఫ్ నో ప్రజెంట్. రాముడిని మనం ఎందుకు స్వీకరించాలనే, రాముడిలో ఎందుకు యేసయ్యను స్వీకరించకూడదు, రాముడిని ఎందుకు స్వీకరించాలి? ఇక్కడ రాముడు ఒక ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు అనే మనం సంబోధిస్తాం. ఎందుకు అని అంటే ఆయన ఒక విష్ణువు అవతారం అనేది అది పక్కన పెడదాం కాసేపు. ఓకే. ఆయన సంపూర్ణ మానవుడిగా జీవించాడు. ఎస్. రాముడు చేసిన ప్రతి పని మానవ జాతిలో, అంటే అంతటి ఘనకార్యాలు మానవ జాతిలో ఎవరైనా సాధించవచ్చు. ఓకే. రాముడు చేసినటువంటి ఈ కార్యం అసంభవం మానవ మాతృడికి అనడానికి లేదు. బహుశా ఇప్పుడు సముద్రం మీద వారధి కట్టారు, అవును, మరి మానవ మాతృడికి అసాధ్యం కదా అవును అని అనిపించవచ్చు. అవును. కానీ అక్కడ రాముడికి ఆయనకున్నటువంటి అతీత శక్తుల వల్ల, దేవతా శక్తుల వల్ల ఆయన వారధిని నిర్మించడం లేదు. రాముడికి ఉన్నటువంటి సత్యనిష్ట, అంటే ఫుల్లీ హ్యూమన్ అంతే. కానీ యేసయ్యలాగా 100% హ్యూమన్ 100% గాడ్ అలా కాదంట. క్లారిటీ లేదు అసలు ఏసు ఏంటనేది. ఇప్పుడు ఏసుని ఎలా చూడాలి? ఆయన దేవుడా, నరుడా, దేవుడి కుమారుడా? వాళ్ళే కొట్టుకుంటున్నారు. దాని మీద డిబేట్లు పెట్టండి. 10 మంది పాస్టర్లు కూర్చోబెడితే 10 మంది 10 రకాలు చెప్తారు. వాళ్ళు తనుకు చచ్చిపోతారు. అవునవును. మీరు 10 మంది పాస్టర్లను పెట్టి ఏసు క్యారెక్టర్ గురించి మీకు తెలిసింది చెప్పండి అంటే 2-3 గంటలు టైం ఇస్తే అందులో సగం మంది తన్నుకుని చచ్చిపోతారు. అవునవును. సో రాముడికి వేసుకున్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, రాముడిని మనం ఆదర్శంగా ఎందుకంటే పరిపూర్ణ మానవుడు. ఆయన ఒక ఆదర్శమైనటువంటి భర్త ఎలా ఉంటాడు, ఆదర్శవంతమైన రాజు ఎలా పరిపాలిస్తాడు, ఒక సహోదరుడు ఎలా ఉంటాడు, ఒక పుత్రుడు ఎలా ఉంటాడు, వీటన్నింటికి మనం రాముడిని ఆదర్శంగా తీసుకోవచ్చు. యేసుని మీరు ఏ విధంగా ఆదర్శంగా తీసుకుంటారు? ఆయన ఏమైనా ఒక గృహస్థాశ్రమం తీసుకున్నాడా, ఒక మంచి కొడుకుగా ఉన్నాడా? తల్లిని కూడా ఓ స్త్రీ అని పిలుస్తాడు. తెలుగు బైబిల్ అంత అబద్ధం కదా. ఓ స్త్రీ అని పిలుస్తే తల్లిదండ్రుల మాట వినడు, అబద్ధాలు చెప్తా ఉంటాడు. ఏ విధంగా యేసుని మనం ఆదర్శంగా, ఇప్పుడు ఏదో చిన్న చిన్న జిమ్మిక్స్ ఏదో మ్యాజిక్లు చేశాడు, ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి? ఈరోజు బుల్డీ బాబాలు కూడా కొంతమంది మ్యాజిక్లు చేస్తున్నారు. ఎందుకు బైబిల్లోనే సీమోన్ అది చేస్తామంటే మిరాకిల్స్ చేస్తామంటే అమ్మో ఈడే దేవుడు అని చెప్పేసి అని అంటారు కదా, బైబిల్లోనే ఉన్నారు కదా. అది ఎప్పటికైనా మానవ జాతికి నీకు రోల్ మోడల్ ఎవరు అంటే రాముడే. కొన్ని యుగాలు 100,000 సంవత్సరాలు గడిచిపోయినా సరే ఈ మానవ జాతికి ఆదర్శ పురుషుడు ఎవరు? రాముడు. నాకు హెల్ప్ చేయండి అన్న, నేను కూడా స్టడీ చేస్తాను. 100%. అయితే ఇప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా వీళ్ళు, మరి భార్యను ఎందుకు వదిలిపెట్టాడు అడవుల్లో అని చెప్పి. అవును. అక్కడ రాజధర్మానికి వ్యక్తిగత ధర్మాలకి క్లాష్ అయినప్పుడు రాజధర్మానికి ఆయన ప్రయారిటీ ఇచ్చాడు. ఆయన ఒక సాధారణ మానవుడిగా ఉంటే భార్య మీద ఎవరో నిందేస్తే ఆయన పట్టించుకోడు. కానీ ఒక రాజ్యానికి ఆయన రాజు. అక్కడ సీత పట్టమహిషి మీద ప్రజలు నిందేస్తున్నారు, లేకపోతే ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నారు. అలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు రాజధర్మానికి ఆయన ప్రయారిటీ ఇచ్చాడు. వ్యక్తిగతంగా సీతని పరిత్యజించడం అనేది ఆయనకి చాలా బాధాకరం. చాలా బాధపడతాడు ఆయన. నేను ఇంత బాధ ఎందుకు పడాలి
అని ఆయన ఆలోచించి ఉంటే, స్వార్థానికి ఆలోచించి ఉంటే ఓకే. సీతని పరిత్యజించేవాడు కాదు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి సీత మీద ఉన్నటువంటి ప్రేమని రాజధర్మం డామినేట్ చేసింది. సో ఇప్పుడు సిన్ థియరీ ఉంది కదా, పాపాల కోసం ఏసే పాపాల కోసం మరణించాడు, పాపాల నుంచి జనాల్ని విడిపించాడు అని చెప్పేసి అంటారు. సో అలాగే ఏమన్నా, అంటే నాకు తెలీదు టు బి ఫ్రాంక్, అందుకు అడుగుతాను, అలాగే ఏమన్నా రాముడు చేశారా? అంటే పాపాల నుంచి విడిపించేది వాళ్ళే దేవుడు అని చెప్పేసి మేము నమ్ముతాం, అంటే క్రిస్టియన్స్ నమ్ముతారు. సో ఆ విధానికి ఏమన్నా మీరేమన్నా? ఇప్పుడు యేసు మన కోసం చనిపోయాడు, మనం ఆ బలి మన కోసం జరిగిందని నమ్మితే మనం స్వర్గానికి పోతాం అని నమ్ముతారు కదా క్రైస్తవులు. ఎస్. అలాగే శాతబడులు చేసేవాళ్ళు కూడా ఒక కన్యని బలిస్తే మనకు శక్తులు వస్తాయని నమ్ముతారు. అందులో ఎంత నిజం ఉందో ఇందులో కూడా అంతే. ఈ శాతబడులు, బాణామతి, ఈ కన్యల్ని బలిచ్చేవాళ్ళు, వాళ్ళకి ఈ క్రైస్తవులకి ఏమీ తేడా లేదు. ఇప్పుడు నీకు అనంతకాలం పాటు స్వర్గాన్ని ఇచ్చేవాడు ఒక్క పూట అన్నం ఫ్రీగా పెడతాడు ఎక్కడన్నా? సింపుల్ లాజిక్. ఇప్పుడు మన కన్న తండ్రి అయినా ఒక వయసు వచ్చేటప్పటికి, అంటే ఒక బుడిబుడి అడుగులు వేసేటప్పుడు చేయబట్టుకుని నడిపిస్తాడు. ఎల్లకాలం ఆయన చేయబట్టుకుని నడిపిస్తే ఎల్లకాలం భుజాల మీద ఎక్కిస్తుంది తిప్పుతాడా? లేదు. మన కాళ్ళ మీద మనం నడవాల్సిందే. లేకపోతే వాడు సోమరిపోతాడు, ఎందుకు పనికిరాడు అవుతాడు. భగవంతుడు కూడా అంతే. మనం ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఏమీ తెలియని అంధకారంలో ఉన్నప్పుడు శరణాగతి చేస్తే ఆయన వెలుగులోకి తీసుకురావడానికి చేయబట్టుకుని నడిపిస్తాడు. అంతేకాని మొత్తం నువ్వు అసలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం నిన్ను ఎత్తుకుని తిప్పుతాను, ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఇక్కడ హిందుత్వంలో ఏంటి అంటే, నువ్వు క్రమశిక్షణతో, నువ్వు స్వయం కృషితో నీ ఆత్మను ఉద్ధరించుకో. దానికి భగవంతుడు సహాయం చేస్తాడు. ఎప్పుడెప్పుడు సహాయం చేయాలో, ఎక్కడెక్కడ సహాయం చేయాలో మనం చిత్తశుద్ధితో ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన చేస్తాడు. ఓకే. కానీ ఆ ఆత్మోద్ధరణ మనకి మనంగా చేసుకోవాలి. అది అవనంతకాలం జీవన చక్రంలో, జన్మ చక్రంలో బట్టి తిరుగుతూ ఉంటారు. ఆత్మని ఉద్ధరించుకోలేకపోతే వీళ్ళకేంటి, ఎక్కి కూర్చుంటే ఆయన తీసుకెళ్ళి అక్కడ పడేస్తాడు. అది కూడా ఏంటి, ఆయన మతంలోకి వచ్చిన వాళ్ళు. అవును, కరెక్ట్. ఎదుటివాడికి వేరే మతంలో ఉన్న వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినా నరకంలో వేసి కాలుస్తాడంట. అవునవును. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది, నా పార్టీకి ఓటేసిన వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు, మిగిలిన వాళ్ళందరినీ జైల్లో వేస్తానంటే అది నువ్వేం మనిషిరా? నువ్వు మనిషివా, ముఖ్యమంత్రివా, లేకపోతే అడ్వైజ్ పెడతారు కదా. అవునవును. ఏంట్రా నీది ఎంత నేరో మైండ్ ఏంట్రా అంటారు కదా. అవునవును. వాడు పార్టీకి ఓటు వేయకపోయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అందరికీ ముఖ్యమంత్రినే, అందరినీ సమభావంతో చూడాలి అనే ఒక థింకింగ్ ఒక సాధారణ మనుషులకు ఉన్నప్పుడు నువ్వు దేవుడి ఎలా అవుతావు? ఎంత నికృష్టమైన మనస్తత్వం పెట్టుకుని. నీ మతంలో రాకపోతే ఆడు ఎంత మంచోడైనా సరే, ఎన్ని పుణ్యాలు చేసినా సరే నరకమే. అవును అవునవును. ఇది రాసినోడికి తలతక్క, ఆడి మైండ్ లేదు, ఆడికి అది తాగుబోతాడు. చాలాసార్లు అన్నారు మీరు, వీడియోలో చూశాను నేను. అంటే వాళ్ళు తాగుబోతోళ్ళు, వాళ్ళు తాగింది ఎక్కినప్పుడు ఒకటి రాశారు, దిగినప్పుడు ఒకటి రాశారు. చూశాను, మీరు చాలాసార్లు ఇది కోట్ చేశారు. ఈ మానవ జాతికి ఒక శాపం, క్రైస్తవ మతం అనేది మానవ జాతికి ఒక శాపం. నాకు అదే బాధ అనిపిస్తుంది. అంటే మీరు అంత తొందరగా తెలుసుకున్నారు, కానీ అంటే ఒకప్పుడు ఏదైతే మీ మీద ద్వేషం ఉండదో ఈరోజు సేమ్ ఐడియాలజీ తోటి నేను ఉండడానికి, అంటే అప్పటికి కూడా నేను 15 ఇయర్స్, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ మీ మీద ద్వేషంతో ఉన్న వ్యక్తిని నేను. ఈరోజు నేను తెలుసుకొని అంటే చేస్తున్నప్పుడు ఇప్పుడు నాకు అర్థం అనిపిస్తుంది. అప్పుడు ఏ విషయంలో అయితే మీ మీద కోపడ్డానో, అవును కరెక్టే కదా, ఇలాగే ఉంది కదా, మరి ఎందుకు ఇలా చెప్తా ఉన్నారు, మరి ఇలాగే ఉంది కదా, ఎందుకు ఇలా రాస్తూ ఉన్నారు, అవన్నీ గమనించి నేను తెలుసుకున్న దాంట్లో ఏంటంటే, క్రిస్టియానిటీ అనేది ఒక ఫేక్గా తయారు చేయబడిన ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా రాయబడి వచ్చిన ఒక క్రైస్తవ మతం అని చెప్పి ఒక ఈవిల్ ఫోర్స్. మీకు మొత్తం క్రైస్తవ మతం ఎలా డెవలప్ అయింది మొత్తం ఇప్పుడు చరిత్ర చదువుతున్నారు కదా. అవునవును. ఆ చరిత్ర అంతా చదువుతూ పోతే మీకు అర్థమైంది వెనకాల ఏదో దుష్టశక్తుడిని నడిపిస్తుంది దీన్ని. ఎక్కడా కూడా లోక కళ్యాణం అనేది ఎక్కడా కనపడదు మీకు. నేను ఇప్పుడు కొంచెమే చదువుతున్నాను. ఈ కొంచెం చదివిన దాంట్లోనే క్రిస్టియానిటీ అంటే యేసయ్యకు సంబంధించినటివి 10 మిథాలజీస్ ఉన్నాయి, 10 మిథాలజీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ హోరస్, మిత్ర, అపోలోనిసబ్, తాన్య, వీళ్ళందరూ కూడా సేమ్ జీసస్ లాగానే అలాగే పుట్టారు, అలాగే అద్భుతాలు చేశారు, అలాగే చనిపోయారు, అలాగే ఇట్లాంటివన్నీ సిమిలర్గా వాళ్ళ జీవితంలో నుండి కొన్ని తీసుకుని పెట్టేశారు. ఈవెన్ దో పర్షియన్స్ నుంచి తీసుకొచ్చి అప్లై చేసినటివన్నీ జొరాస్ట్రిజం అని చెప్పేసి ఒకటి ఉంటుంది రిలీజియన్, దాంట్లో నుంచి తీసుకొచ్చిన వాటిని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా క్రిస్టియానిటీలో ఉన్నాయి. నేను ఇప్పుడు అంటే నేను చదివింది ఇంతే కొంచెమే, దాంట్లోనే ఇన్ని ఉన్నాయంటే ఇంకా ఇంకెన్ని ఉంటాయి అని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అది కూడా ఏంది మళ్ళీ విత్ ఎవిడెన్స్తో సహా
ఇప్పుడు క్రిస్టియానిటీ కన్నా మానస్క్రిప్ట్స్ అనేది ఏం లేవు, ఒరిజినల్ మ్యాన్స్క్రిప్ట్స్ ఏం లేవు, ఇప్పుడు ఏం అందుబాటులో లేవా? ఏం లేవు. ఒక్కటింది ఎంత డెబిట్ కార్డ్ మీద ఉంటుంది ఆ సైజ్, అది దొరికింది మ్యాన్స్క్రిప్ట్స్. మిగతా అన్నీ కాపీ టు కాపీ వచ్చినట్టు అవన్నీ. అయితే ఈ జురాస్ట్రిజం అనే దాంట్లో నుంచి తీసుకొని వీళ్ళు రాసుకున్న వాటిని ఏసైగా అంటే ఏమంటారు మోనోథిజాన్ని తీసుకొచ్చి డెవలప్ చేసింది వీళ్ళు క్రిస్టియానిటీ. అంతవరకు ఏం లేదు ఇది. ఇది ఒక పాయింట్ బైబిల్లో నుంచి కీలకమైన పాయింట్. ఇప్పుడు మార్క్స్ వార్త చివరి వచనాలు ఉంటాయి కదా, చివరి అధ్యాయం చివరి వచనాలు, అవి తర్వాత కాలంలో యాడ్ చేశారు అనడానికి ఒక బైబిల్లో ఒక ఆధారం ఉంటుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పి యేసు చచ్చిపోయి తిరిగి లేచిన సందర్భంలో చెప్పేశాడు అని అంటారు కదా. ఇది నిజమైతే ఈ పేతురు అనేవాడు అపోస్తుల కార్యాల్లో నాకు రాత్రి కల వచ్చింది, నువ్వు అన్యులకు సువార్త ఎందుకు చెప్పావు అని చెప్పి గొడవ పెట్టుకుంటారు. రాత్రి నాకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చాడు యేసు అని చెప్తాడు. ఇప్పుడు ఆల్రెడీ మన అందరికీ చెప్పాడు కదా అన్యులకు కూడా సువార్త చెప్పమని చెప్పి అని. అక్కడ పేతురు వాళ్ళకి సమాధానం చెప్పలేదు, అసలు వాళ్ళు ఆ ప్రశ్నే అడగరు, నువ్వు అన్యులకు సువార్త ఎందుకు చెప్పేవారు. అంటే అపోస్తుల కార్యాల్లో ఆ సంఘటన ఏదైతే జరిగిందో అప్పటికి ఈ మార్కు సువార్తలో ఇవి యాడ్ చేయలేదు వీళ్ళు. అవును, చేయలేదు. తర్వాత యాడ్ చేశారు వీటిని. యాక్చువల్లీ మార్క్స్ వార్త 16 చాప్టర్ 9 వరకే 8 వరకే ఉంటుంది, మిగతా తర్వాత వీళ్ళు యాడ్ చేసుకునేది. ఇట్లా కొన్ని హిస్టారికల్గా కూడా కొన్ని చాలా యాడ్ చేశారు. వ్యభిచారిని రక్షించిన కథ కూడా అది కూడా తర్వాత యాడ్ చేసినట్టువే, మొత్తం ఎడిటెడ్ తర్వాత యాడ్ చేసినవి. ఈ ఎసాబియస్ అనే వ్యక్తి ఎవరైతే ఈ సువార్తలకి పేర్లు పెట్టాడో, ఎసాబియస్ అంటారు ఆయన్ని, ఆయన సొంత బుక్లోనే ఆయనే రాశాడు. ఇవి ఎవరు రాశారో ఏమో తెలియదు మాకు, జస్ట్ ఊరికే పేర్లు పెట్టుకున్నాం. అంటే దాన్ని సూడోగ్రఫీ అని చెప్పేసి అని అంటారు. సూడోగ్రఫీ అంటే వాళ్ళ పేర్ల మీద ఇవి పెట్టుకునేవి, అంతేగాని ఎవరు రాశారో ఎవడో వాళ్ళు ఎవరికి కూడా తెలియదు అది. ఇప్పుడు మీరు అసలు ఫ్యూచర్లో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ప్రజెంట్ మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను కూడా అట్లీస్ట్ అంటే ఒకప్పుడు వర్క్ చేయాలనుకుంటున్నారు. ఒకప్పుడు మీకు అగ్నెస్ట్గా ఇట్లా వచ్చేవాడిని, ఇప్పుడు నేను ఇలా వద్దాం అనుకుంటున్నా మీ వెనకలా. ఓకే, నిజంగా ఇప్పుడు ఈ వర్క్ అవసరం అయితే చాలా ఉంది కానీ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు పాస్టర్లు ఇన్ని లక్షలు, మీరు ఒక వీడియో పెడితే మీ వీడియో మీద అది అప్లోడ్ అయిన ఇమ్మీడియట్గా ఒక 10-20 మంది మీ మీద వీడియోలు చేస్తారు. అదే ఒక పాస్టర్ మీద ఎంతమంది వీడియోలు చేస్తారు మీరు? అంటే ఇప్పుడు వీళ్ళు పాస్టర్లు అంతా ట్రైనింగ్ అవుతారు కదా, వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఉంటుంది సహజంగా, స్పీకర్లు అవుతారు కొంతమంది. కానీ హిందుత్వం అలాంటి వ్యవస్థ లేదు. ఎవరికి ట్రైనింగ్ ఇచ్చి మీరు స్పీకర్లు అవ్వండి, మీరు హిందుత్వాన్ని ప్రచారం చేయండి అని అలాంటి వ్యవస్థ లేదు ఇక్కడ. అంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఒక 10% మంది క్రైస్తవులు ఉన్నారు. 10% మంది క్రైస్తవులు ఉన్నప్పటికీ ఇన్ని లక్షల మంది పాస్టర్లు ఉన్నారు. ఇప్పుడు 70-80% హిందువులు ఉన్నారు. అవును, కానీ ఎంతమంది హిందూ ప్రచారకులు ఉన్నారు? అదే అంటున్నా నేను. రైట్, కరెక్ట్. అంటే ఇక్కడ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు, డాక్టర్లు తక్కువ ఉన్నారు. కరెక్ట్. సో మీరు ఇంకా ఫ్యూచర్లో ఫుల్ టైం అంతా కూడా ఈ క్రైస్తవ మత మార్పిళ్ళకి వ్యతిరేకంగా పనిచేయాలనుకోండి. మత మార్పిళ్ళకి వ్యతిరేకమైనా, క్రైస్తవ భావజాలానికి వ్యతిరేకమైనా? అసలు క్రిస్టియానిటీ మొత్తానికే అగ్నెస్ట్గా నేను వాళ్ళు చేసేవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పేసి నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో, నేను ఒక 1 ఇయర్, అంటే 1 ఇయర్ కదా, ఒక 6 months నేను చాలామందిని అప్రోచ్ చేసి నేను చాలా అంటే బయటికి రావాలా వద్దా అని చెప్పేసి చాలా తగులు పడేసి నిద్ర కూడా పడకుండా అట్లాంటి పొజిషన్లో ఉన్నాను నేను. కానీ తర్వాత ఇంకా నేను ఓషోని ఎక్కువ ఫాలో అవుతాను. ఓషోని ఆయన ఏం చెప్పాడు, నువ్వు బ్రతికినంతకాలం నీకు నచ్చినట్టు నువ్వు బతుకు, ఒకరి కోసం నువ్వు బానిసగా బతకవద్దు అని చెప్పేసి అంటాడు. అండ్ మైల్స్ మాన్రో అని చెప్పేసి ఒక ఆయన అంటాడు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డై అట్ 30, దే ఆర్ బరీడ్ అట్ 70 అని చెప్పేసి అంటాడు. సో నేను అలా ఉండకూడదు, నేను బతికినంతకాలం ఏదో ఒకటి నేను చేసేసుకొని ఇన్ఫ్లుయెన్స్ చేసే పోవాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. అది అందుకు నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి. ఇక్కడ మనం సేఫ్ గేమ్ ఆడినా పోతాం, రిస్క్ చేసినా పోతాం, ఎప్పుడైనా పోవాల్సిందే కదా. పోయే లోపు మంచి చేసి వెళ్దాం, అంతే. మనకు ఒక స్టాంప్ ఉండాలి చరిత్రలో, అంతే. సో ఈ ప్రయత్నంలో మీరు విజయవంతం అవ్వాలని చెప్పి ఈ క్రైస్తవ మాఫియాని ఎదుర్కొనేటటువంటి ఒక వెపన్ లాగా మీరు తయారవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మీలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని కొంచెం తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. మీ ఛానల్ నేమ్ అన్నారు అన్బిలీవర్ వేదికగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. పాస్టర్లు ఎవరైనా డిబేట్కి పిలుస్తున్నారా? ఇప్పుడు పాస్టర్లు ఎవరైనా డిబేట్? పాస్టర్లు నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి దాంట్లో స్క్రీన్ షాట్లు. వాళ్ళు తొడలు కొట్టి మీసాలు తిప్పేసి ఛాలెంజ్ చేసిన వాళ్ళు. అంటే మీరు ఆల్రెడీ వాళ్ళతో డిబేట్ చేశారు, నేను పేర్లు ఎత్తకూడదు, వాళ్ళతో చేశారు.
చేస్తే నేను వాళ్ళతో ఫోన్ మాట్లాడితే ఫోన్లో ఎత్తకుండా నేను రికార్డింగ్ ఆన్ చేయగానే ఇమ్మీడియట్గా ఫోన్ కట్ చేసేసి పెట్టేశారు. మీరు సైలెంట్గా ఆన్ చేసుకోవాలి రికార్డు. అదే సౌండ్ వస్తుందా? సౌండ్ వస్తుంది. సెట్టింగ్స్ మార్చుకోండి. సో అలా చేసేసి పెట్టారనమాట. 40 minutes మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఆడియో అప్లోడ్ చేయగానే బతిమలాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వార్నింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఆ వార్నింగ్ ఇస్తే వాడి నెంబర్ మాకు ఇవ్వండి సార్, మనం కూడా డెఫినెట్గా. ఇప్పుడు ఏ అంశం మీద డిబేట్ చేస్తారు ఒకవేళ పాస్టర్లు వస్తే? ప్రాఫెసిస్. నా మెయిన్ గోల్ ప్రాఫెసిస్. పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు యేసుకి అవి వర్తిస్తాయా లేదా? అవును. అంతేనా? అవును. ఒక్కటి కూడా వర్తించదు. వాళ్ళు ఒక్కటి ప్రూవ్ చేసినా చాలు, నేను మళ్ళీ క్రిస్టియన్లోకి వెళ్ళిపోతాను. నేను మెయిన్గా కన్యకు పుట్టాడు అనేది కదా. అవును, కరెక్ట్. ఎవరైనా పాస్టర్లు వస్తే మీరు ఆ అంశం మీద డిబేట్ చేస్తారు. యేసు దేవుడు కాదు, అసలు దేవుడు కుమారుడు కూడా దేవుడు కాదు, యూదులకి అని సంబంధం లేదు, అంతే కదా. మీరు చాలాసార్లు నిజంగా మీరు అంటే మీకు డేర్ ఎక్కువలే, మీరు దేవుడు దాకా వెళ్ళేసి డిబేట్ చేసేసారు. అంటే ట్రినిటరియన్స్ వాళ్ళే దేవుడు అని నమ్మరు అనుకో క్రిస్టియన్. మీరు చాలా వీడియోలు నేను చూశాను. ఇప్పుడు వీపీ ఆయన ఎవరో విజయప్రసాద్ రెడ్డి గారితో అప్పుడు చేసినప్పుడు కూడా అది చేశాను. నేనేమంటానంటే దేవుని విషయం నాకు పక్కన పెట్టేసి, నాకు సంబంధం లేదు, దేవుడికి సంబంధం లేదు నాకు. ఆయన మెస్సయ్యనే కాదు, ప్రవక్తగా కూడా ఫెయిల్ అయ్యాడు ఆయన క్రీస్తు కాదు, ఆయన మెస్సయ్య కాదు. అది నా మెయిన్ ఫోకస్, దాని మీద ఉంటుంది నాకు. అది కరెక్ట్, 100%. అది చాలా సింపుల్ అసలు. అవును. వీళ్ళు ఆత్మీయ అర్థాలు బొంగుల అర్థాలు తీసి పక్కన పెడితే అక్కడ దానికి దీనికి కంపేర్ చేస్తే ఈజీగా అయిపోతుంది. అంటే మీలాగా నేను రిస్క్ తెలుసుకోలేదు. ఎందుకు ఇప్పుడు యూతులందరూ ఎందుకు నమ్మట్లేదు యేసుని? అంతే కదా. ఇప్పుడు యూత్ జాతే నమ్మట్లేదు, ఎందుకంటే మెస్సే కదా వాళ్ళకి తెలుసు. అవును. మెస్సేజ్ వస్తే ఏం జరిగిద్దో అది యేసు వచ్చినప్పుడు జరగలేదు. ఎగ్జాక్ట్లీ. సింపుల్ అది. మీకు ఆత్మీయ అర్థాలు అంటారు వీళ్ళు. ఇక్కడ ఒక విషయం చెప్పాలన్నా, ఈ క్రిస్టియానిటీలోకి ఇది కూడా ఒక బలమైన రీజన్, అంటే స్ప్రెడ్ అవ్వడానికి. ఫస్ట్ మెసేజ్ వస్తాడని చెప్పేసి వచ్చేసి ఈయన ఇవి అన్నీ చేస్తాడని చెప్పేసి చెప్పారు కదా, అవి ఏసే ఏం చేయకపోవడం వల్ల దాన్ని ఏం చేశారంటే కట్ చేసేసుకొని, ఎడిటింగ్ చేసేసుకొని, వాళ్ళకి కావాల్సినవి మాత్రం అతికించేసుకొని మిగతాది సెకండ్ కమింగ్లో చేస్తాడు, ఇప్పుడు చేయడు. అట్లా చేసుకున్నారు. ఆ సెకండ్ కమింగ్ కూడా ఫెయిల్ అయిపోయింది. సెకండ్ కమింగ్ కూడా రెండో రాకడ కూడా ఆ తరం గతించక ముందే రావాలి కదా. అదే కదా. సో ఇట్లా వీళ్ళు ఏంటంటే ప్రొలాంగ్ చేసుకుంటూ దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు వాళ్ళు. అంటే మీరు అన్నట్టు అది సమర్థించుకుంటూ. అసలు యేసుకి కూడా తెలియని విషయాలు ఇప్పుడు పాస్టర్లు చెప్తూ ఉంటారు, ఆయనకి కూడా తెలియదు. ఓహో, నా మనసులో ఇది ఉందా అని. యేసు మనసులో ఏముందంటే వీళ్ళు చెప్తారు. వీళ్ళు కొన్ని పౌలు చెప్పాడు. అవును. పౌలు తర్వాత పౌలు కన్నా వీళ్ళు ఎక్కువ చెప్తారు. అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే పౌలు ఈజ్ అంటే సక్సెస్ఫుల్ పర్సన్ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి. అంటే ఆయన చాలా పెద్ద పౌలు లేకపోతే ఏ శిష్యులు చేత అయ్యేది కాదు. అదే కదా. ఇప్పుడు యేసు మతం అనేది ఎవరి వల్ల వ్యాప్తి చెంది? మీరు చదివాను, లాస్ట్ మీరు బుక్ ఇచ్చారు, నేను చదివాను. అది పౌలు చదివాను. ఎందుకు క్రైస్తవులు దేవుడు పౌలు అంటే ఇప్పుడు క్రైస్తవులో ఉన్న సిద్ధాంతాలన్నీ ఆయన పెట్టినయే, అంతే. యేసు చెప్పినవి కాదు, అవన్నీ యేసు వ్యతిరేకంగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఉంటుంది. అది క్రైస్తవుల దేవుడు పౌలు. మీరు అంటే ఇది పర్సనల్ క్వశ్చన్ అన్నా, మీరు ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాలని కొంచెం ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మీరు నాకు తెలిసినంత వరకు మీరే నాకు హైలో కనిపిస్తారు, అంటే నెంబర్ 1లో ఉంటారు. సో మీరు క్రిస్టియానిటీ వదిలేసి, అంటే మీరు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి నేను విన్నాను, ఎందుకు వదలాలనిపించింది, ఎందుకు రావాలనిపించింది? అంటే మిమ్మల్ని ఫోర్స్ చేసిన ఆ శక్తి ఏంటి, అంత ధైర్యం ఏంటి? అంటే అప్పటికి క్రిస్టియానిటీ మీద మాట్లాడే వాళ్ళు లేవు, అంత ధైర్యం ఏంటి? అంటే ఏంటి, వాట్ ఈజ్ యువర్ బిహైండ్ అని చెప్పేసి అడుగుతున్నాను అంతే. ఇప్పుడు మీరు ఎలా అయితే యేసు నిజం అని నమ్మినప్పుడు మనస్ఫూర్తిగా దానికోసం పనిచేయాలనుకున్నారో, నేను కూడా చిన్నప్పుడు అలాగే ఉండేవాడిని. యేసు మతాన్ని వ్యాప్తి చిన్నప్పటి నుంచి మొదలుపెట్టాను నేను. ఓకే. మాకు అంటే మామూలుగా చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఆటలాడుకుంటారు. ఆటలాడుకునేటప్పుడు కూడా యేసు మతం ప్రచారం చేసి చుట్టుపక్కల, అంటే ఆ పిచ్చి ఎక్కేసినప్పుడు ఒకళ్ళ మతం మారిస్తే యేసు సంతోషిస్తాడు పరలోకంలో. అవును, ఇదే కదా. అవునవును. అలాంటి మనస్తత్వం ఉండేది. అంటే ఒక సందర్భంలో చెప్పాను నేను, మాకు పోతురాజు విగ్రహాలు అంటే వుడ్తో చేసినటువంటివి స్తంభాలు నిలబెడతారు. ఆ పోతురాజు స్తంభాలని కాలుతో తన్నాను నేను, తంతున్నాను చిన్నప్పుడు. ఎందుకంటే దెయ్యం అంటే వీళ్ళందరూ దెయ్యాలని చెప్పి నూరిపోశారు. అవునవును. అది నాకు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన వచ్చి అట్లా చేయకూడదని చెప్పి తీసుకెళ్ళారు. అది నాకు గుర్తుంది. తర్వాత నేను కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత నన్నే ఎంత పొల్యూట్ చేసి, అంటే ఒక చిన్న పిల్లవాడిని ఎంత పొల్యూట్ చేశారు, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మందిని ఈ విధంగా విషపూరితం చేస్తున్నారు. ఇది ఎంత పెద్ద ప్రమాదం అనేది అప్పుడు నాకు అర్థమైంది. సరే, ఇందులో ఏమైనా సత్యం ఉందా అంటే లేదు. ఓకే, అది ఫైన్, అది మీ రియలైజేషన్.
అంటే ఇంత డేర్ చేసి బయటికి పబ్లిక్లోకి రావడానికి చేసిన ఆ ఫోర్స్ ఏంటి? వాట్ ఈస్ బిహైండ్ నాకు రివెంజ్ మూడ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నన్ను ఇలా చెడగొట్టి నాతోనే కాలుతో తన్నించేలా చేసినటువంటి ఈ ఐడియాలజీ ఈ భూమి మీద ఉండకూడదు. ఓకే. అది నేను చాలాసార్లు చూశాను. మీరు అంటే హార్డ్ కోర్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఏ ఒక్క పాస్టర్ కూడా ఉండొద్దు, నేను చనిపోయే బతికే లోపు అని చెప్పేసి ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అంటే వాట్ ఈస్ బిహైండ్ దట్ ఫోర్స్ అని చెప్పేసి నేను అదే అంటే ఒక ఐడియాలజీ అనేది నాతో అంత తప్పు చేయించింది కదా, అవునవును. అది ఈ భూమి మీద ఉండకూడదు అని అప్పుడు తీర్మానం చేసుకున్నాం. సో మీరేమన్నా థ్రెట్స్ ఫేస్ చేశారన్నా స్టార్టింగ్లో? సహజంగా ఉంటాయి, కాకపోతే ఇప్పుడు మనకున్న సంకల్ప బలం ఉంది, ఇవన్నీ అంతే అంతే. నథింగ్. మనకి చిత్తశుద్ధి బలంగా ఉంటే అన్నిటిని ఓవర్కమ్ చేస్తాం. ఎందుకంటే నాది ఆఫ్టర్ చిన్న ఛానల్ నాకే ఫోన్ చేసి నీ మీద కేసు పెడతాను, నోటీస్ పంపిస్తాను, వీడియో డిలీట్ చేసేసి మా ఏసైని దేవుడు కదంటావా, ఆయన కన్యకు పుట్టలేదు అంటావా, ఎట్లా అంటావు అని చెప్పేసి ఇలా పెడతా ఉంటారు. అలాంటిది మీరు అంత బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చేవారు, మళ్ళీ ఇంత పారాగ్రాఫ్ రాసేసి ఫేస్బుక్లో పెట్టేవారు కదా, అది ఏంటా అని చెప్పేసి ఎలా ఫేస్ చేశారని చెప్పేసి అంతే. ఓకే, అర్థమైంది. అంటే కొన్నిసార్లు ఇప్పుడు మన పరిధికి మించి ఏదైనా కుట్రలు జరిగినా కూడా నేచర్, దైవం మనల్ని రక్షిస్తుంది అని ఒక నమ్మకం, ఆ విశ్వాసంతో వెళ్తున్నా. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే నేను ఒక లక్ష్యం అనుకున్నానో దానికోసం దేనిని భరించడానికైనా, అంటే ఎంతవరకు వెళ్ళడానికైనా నేను ఫిక్స్, సిద్ధం. అదే ఇంకా మీరు డేర్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసారు అంతే అంతే. ఇప్పుడు మీరు ఈ పాస్టర్ల వ్యవహారాలు ఇవన్నీ చాలా దగ్గర నుండి చూశారు కదా. ఈ దురంధర్ మూవీలో హీరోలాగా అక్కడే ఉండి వాళ్ళతోనే ఉండి అవన్నీ కూడా రహస్యాలన్నీ మంచి సాక్ష్యాధారాలతో బయటికి తీసుకొచ్చి అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడితే బాగుండేదేమో కదా. యాక్చువల్లీ టీవీ ఫ్రాంక్ చెప్పాలంటే నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు అది ఉన్నాయా? చెప్పాను. ఉన్నాయి, ఎవిడెన్స్ సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఎప్పుడు అది చెప్తుంది కదా కొంచెం వాళ్ళు నాకు ఇప్పుడు మరి వెయిట్ చేస్తారు ఇక. అంటే చాలా మంచి మసాలా కంటెంట్స్ ఉంటాయి, అడల్ట్ కంటెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నాకు చెప్పే కదన్నా, నేను ఇప్పుడే స్టార్ట్అప్, సో ఐ డోంట్ వాంట్ రివీల్. కొంచెం నాకు ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత నాకు వెనకాల ఇగో ఉన్నా అని చెప్పినప్పుడు అప్పుడు నేనే నా ఛానల్లోనే పెట్టేస్తాను నేను. అలాగా. సరే, మా వాళ్ళకి మీరు ఊరిస్తున్నారు అసలు. ఊరిస్తున్నా అంటే నా సిచ్యువేషన్ అలా ఉంది, దయచేసి అర్థం చేసుకోండి ప్రేక్షకులారా. మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు సారీ. ఇంకా మీరు చెప్పదలుచుకున్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయా, లేదా మీ క్రైస్తవ సహోదరులతో ఏమైనా మాట్లాడతారా? నా చుట్టుపక్కల అంటే ఈవెన్ దో మా వైఫ్ సైడ్ కానీ నా సైడ్ కానీ మొత్తం అందరు క్రిస్టియన్సే. సో వాళ్ళు కూడా ఇప్పుడు రీసెంట్గా మా సిస్టర్కి తెలిసింది, ఎలా తెలిసిందో తెలీదు. సో వాళ్ళు చాలా అగ్నెస్ట్గా ఉన్నారు. సో నేను తెలుసుకున్నది ఏంటంటే, నేను ఒకటే చెప్తాను, నాకు క్రిస్టియన్స్ మీద కోపం ఏం లేదు. ఎందుకంటే పాపం వాళ్ళు చదవరు బైబిల్, ఏదో క్యాలెండర్లు పెట్టుకొని చేసేసుకుంటారు. నేనేమన్నా అంటే మీ సొంత బైబిల్ని మీరు ఓపెన్ చేసుకొని మీరు చదువుకోండి. పాస్టర్లు చెప్పేది గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే ఈ మధ్య ఏసైని కూడా పక్కన పెట్టేసి వాళ్ళ పాస్టర్ వాళ్ళకి దేవుడు అయిపోయాడు. ఇప్పుడు ఏసై కానీ యెహోవా దేవుడు కానీ వీళ్ళని అందరినీ పక్కన పెట్టేసేసారు. ఎందుకు చూశాను, మీ వీడియోలు చాలా చూశాను. మీరు ఎవరిపైనా ఒక పాస్టర్ని తీశారనుకో, అక్కడ కామెంట్స్ అన్నీ వాళ్ళ విశ్వాసాలవే ఉంటాయి, వాళ్ళ చర్చ వాళ్ళకి సంబంధించినవే ఉంటాయి. మిమ్మల్ని తిట్టడం కానీ, బూతులు పెట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ అవన్నీ. అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చెప్తున్నారు, ఇంకా నేనేం చెప్తే ఏం నమ్ముతారు, ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు. ఇంకా భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, ప్రయత్న లోపం లేకుండా పని చేయటం మీదే మనకు అధికారం ఉంటుంది. అంటే కర్తవ్యబద్ధంగా కర్మలు నిర్వర్తించడమే మన బాధ్యత, ఫలితం గురించి మనకు అనవసరం అని చెప్తున్నాడు. అంటే అర్జునుడు చెప్తాడు అనమాట, ఫలితం గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు అంటే. ఓకే ఓకే, నీ పని నువ్వు చెయ్యి, ఆటోమేటిక్గా అది కర్తవ్యం ఏదో దాన్ని నిర్వర్తించు. ఓకే, ఫలితం ఎలా వచ్చినా నువ్వు దాని గురించి బాధపడద్దు. ఓకే, అంటే దాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు, నువ్వు ఆశించొద్దు, అంతేనా? అంటే నాకు ఇలాగే జరగాలి, దీని ఫలితం ఇలాగే ఉండాలి, ఓకే, ఇలా లేకపోతే నేను బాధపడతా, అది వదిలేసి ప్రయత్నలోపం లేకుండా ఓకే నువ్వు చేయాల్సిన పని చేయి, అంతే. సరే, ఇంకేమన్నా ముఖ్యమైన విశేషాలు ఉన్నా, అలాగే బైబిల్లో సబ్జెక్ట్ పరంగా కొన్ని అంశాలు మీతో కూడా మనం చర్చిస్తే బాగుంటుంది. ఇవన్నీ కలిపి ఇంకొక ఎపిసోడ్ ఎప్పుడు చేద్దాం. తప్పకుండా. మీరు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీలాంటి అంటే నాకు ఒకటి అర్థమైంది, మాలాంటి చిన్న వాళ్ళని కూడా తీసుకొని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి తెలియదు. ఈరోజు సమాజంలో చాలా అవసరం ఉంది, మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడాలి, ఎంతోమంది రావాలి. వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ మీ రూపంలో. అంటే అదే నాకు అర్థమైంది ఏంటంటే, మీరు
వీళ్ళ మీద కూడా అంటే ఇట్లా పాపం అక్కడ వచ్చాడు క్రిస్టియన్లో నుంచి అంటే వాడిని తీసుకొని రావాలి అనే ఒక ఆలోచన ఒక థాట్ ఉంది చూసారా, దానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను అంతే. ఇప్పుడు మీలాగా ఎంతమంది వస్తే అంతమందిని ఆహ్వానిస్తాం మనం. మ్యాక్సిమం మన శివశక్తి వేదికగా వాళ్ళందరినీ ఇప్పుడు మంచి సబ్జెక్ట్ ఉండి వాళ్ళు పనికొస్తారు సమాజానికి అంటే వాళ్ళందరినీ మా వంతు బాధ్యత మేము పరిచయం చేస్తాం. థ్యాంక్స్ అన్న అలా చేసినందుకు. అంటే నా ఛానల్లో కూడా మోస్ట్లీ అన్ని సబ్జెక్ట్ పరంగానే ఉంటాయి, ఏవి క్యారెక్టర్ అసోసినేషన్ కానీ ఏటి కానీ ఏమి ఉండవు. అంటే నాకు ఒకటి అర్థమైందన్న, నేను కూడా బయటకు వచ్చినాక చాలామంది ఫోన్లు చేశారు పాపం. అంటే ఇది నా ఫ్యామిలీలో కూడా జరిగిన విషయం ఇది. వాళ్ళు అంటే నేను మధ్యలో కొంచెం డిసప్పాయింట్ అయ్యేసి ఏ వీడియోలు ఎందుకు చేయాలి, వాళ్ళు వీళ్ళు తిడుతూ ఉన్నారు, వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు, ఎందుకు అని చెప్పేసి నేను ఆపేద్దామని చెప్పేసి ఆగిపోయాను నేను. వాళ్ళు ఫోన్లు చేసేసి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటే నాకు అప్పుడు అనిపించింది ఇంకా ఆపొద్దు అని చెప్పేసి నాకు అనిపించింది. అంటే నా ఫ్యామిలీ కూడా ఇట్లా దేవుని కోసం అని చెప్పేసి క్రిస్టియన్ కోసం అని చెప్పేసి విడిపోయేసి వెళ్ళిపోయారు అనమాట, నా సొంత ఫ్యామిలీలో నుంచి. సో అలాంటిది వాళ్ళు చెప్పేసరికి నేను ఇంకా వాళ్ళ ఆ పెయిన్ అనేది నేను ఫీల్ అవ్వగలను, ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి. సో దట్ అందుకే ఇంకా నేను కంటిన్యూ చేయాలి ఇవి అని చెప్పేసి నేను ఇది ఫిక్స్ అయిపోయాను. ఎస్. ప్రతి 10 సంవత్సరాలకు కొత్త వైరస్ పుడతా ఉంటుందంట. ఓకే. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఒక వైరస్ పుట్టింది. ఓకే. ఇప్పటి వరకు రోగాలతో వైరస్లతో చనిపోయిన వాళ్ళకంటే బాధింపబడిన వాళ్ళకంటే ఈ క్రైస్తవ మాఫియా వైరస్ వల్ల బాధితులైన వాళ్ళు ఎక్కువ. యా యా ఎస్ ఎస్. కాబట్టి పాపం వాళ్ళని చూసి మనం జాలిపడాలి, వాళ్ళని ఆ వైరస్ బారి నుండి బయటికి తీసుకురాని మనం ప్రయత్నం మానవత దృక్పథంతో. యా 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 కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు నేను క్రైస్తవులు అంటే ఎందుకు నేను ద్వేషం, క్రైస్తవులు నాకు జాలి వాళ్ళని చూస్తే, కరెక్ట్. నాకు మానవత్వంతో వాళ్ళని ఆ రోగం నుండి రక్షించాలనుకుంటున్నాను నేను. నేను చూసాను ఎప్పుడు కూడా మీరు ఎవరిని క్రైస్తవుని ఎప్పుడు ఒక్క వీడియోలు కూడా తిట్టంగా, పాపం వాళ్ళు బాధితులు. తిట్టంగా నేను ఇక్కడ దోమల్లాగా రక్తం పీల్చేవాళ్ళు పాస్టర్లు, అది మాఫియా. ఎస్ ఎస్ ఎస్. నేను వాళ్ళని ద్వేషిస్తా, వాళ్ళ రక్తదాహం కోసం అమాయకులు బలి చేస్తున్నారు. అది అది ఇప్పటి వరకు సోదరుడు రమేష్ గారు కొన్ని విషయాలు రివీల్ చేశారు, ఇంకొన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు, అవి ఎప్పుడో రివీల్ చేస్తారంట, వాటి కోసం వెయిట్ చేద్దాం. మొత్తం మీద ఈ క్రైస్తవ మాఫియా నుండి బయటకు వచ్చి దానివల్ల ఎవరెవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల్ని దాని నుండి రక్షించేటటువంటి ప్రయత్నంలో తన వంతు బాధ్యతని నెరవేర్చడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన బయటికి రావడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఆశించి బయటకు వచ్చారా అనేది ఈ క్రైస్తవులు ఆలోచించుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఆయన అందులో ఉండి ఒక పాస్టర్గా మారి ఉండే చక్కగా బిందాస్గా ఒక చిన్న వ్యవస్థ పెట్టుకుని ఓ 10 మంది గొర్రెలను వేసుకుని వాళ్ళతో భజనలు చేయించుకుంటూ ఎలాంటి బాధరబందీలు లేకుండా హాయిగా గడిపేయచ్చు. కానీ బయటికి రావటం వల్ల ఏంటి ప్రయోజనం? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ బంధువుల్లో కుటుంబ సభ్యుల్లో అందరూ పాస్టర్లే, అందరూ క్రైస్తవులే, వాళ్ళందరూ ద్వేషిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత టార్చర్ని ఎదుర్కోవాలి సమాజం నుండి. అంటే తాను పెరిగినటువంటి చిన్నప్పటి నుంచి ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో, వాళ్ళ స్నేహితులు ఉంటారో, వీళ్ళందరూ శత్రువులుగా మారుతారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏమైనా ఆర్థికపరమైన భరోసా ఎవరైనా ఇచ్చారంటే ఏమీ లేదు. అంటే తాను అందులో ఉన్నంత వరకు ఎలాంటి ఒక రక్షణ ఉందో, అంటే ఫైనాన్షియల్గా కావచ్చు లేకపోతే సామాజికంగా కావచ్చు, వాటన్నింటినీ వదులుకొని బయటకు వచ్చి దాని మీద పోరాటం చేయాలి అనే ఒక నిర్ణయం తీసుకోవడం కారణం ఏంటి? ఒకే ఒక కారణం, అది అసత్యం. అది అసత్యం కాబట్టి ఎన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా ఈ అసత్యంలో నేను ఉండను అని నిర్ణయించుకుని బయటకు వచ్చారు. ఇది ఒక మంచి సత్యాన్వేషికి ఉండేటటువంటి మనస్తత్వం. బయటకు వచ్చిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది, ఎన్ని కష్ట నష్టాలు వస్తాయి, ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, వీటన్నిటి గురించి తర్వాత ఆలోచించాలి. ఫస్ట్ అయితే ఒక అసత్యం అని నిర్ధారణ అయిన తర్వాత అసత్యం నుంచి బయటకు వచ్చేయాలి. తాను రావడమే కాకుండా ఇంకొంతమందిని బయటకు తీసుకోవడం కూడా ఆయన పనిచేస్తానంటున్నారు. ఈ ప్రయత్నంలో మన వంతు సహాయ సహకారాలు ఏమన్నా మనం చేయగలిగి ఉంటే అవి కూడా చేద్దాం. ఇలాంటి ఎంతోమంది యువకులు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.